క్షేమంగా ఉన్నారని, ప్రభువులో ఏమండి చాలా చక్కగా మీరందరూ కూడా మీ సమయం, మీ జీవితం చక్కగా ఉంచుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువుని బట్టి మనకున్న ఆనందం అదొక్కటే. దేవునిని బట్టి అనేక మంది ఎట్లాగో ఉంటారు, కానీ కీర్తన 27వ వచనంలో ఎట్లా రాస్తాడంటే, ఏమండి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడవచ్చును, కానీ మనమైతే మన ప్రభు అయిన యెహోవాను బట్టి, దేవునిని బట్టి మనము అతిశయించడానికి ఆస్కారాలు ఉన్నాయని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతూ ఉన్నాం. అందుచేత చాలా సంతోషం. మరి ఇప్పుడు వాక్యాన్ని మనం వినబోతున్నాం కదా. నిన్నటి దినమంది ఏ వాక్యాన్ని విన్నామా అసలు? ఏ వాక్యాన్ని విన్నాము నిన్న? ఎవరు చెప్తారు? ఎవరు కనిపించట్లేదు. అయితే నేను కూడా చెప్పట్లేదు. పరిపూర్ణమైన, అవునా? సరే, మీరే నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే నేనే ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేస్తే ఎట్లాగా. సరే, నిన్నటి దినమందు చక్కటి వాక్యాన్ని దేవుడు మనకి నేర్పాడు. అట్లానే మొన్నటి దినమందు కూడా దేవుని వాక్యాన్ని చాలా చక్కగా మనం నేర్చుకోగలిగాం. ఈరోజు నేను మీ దగ్గర ఒక చిన్న వాక్య భాగాన్ని పంచుకుంటాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ అదే వాక్యాన్ని కాస్తంతైనా ఆలోచన చేస్తే, మళ్ళీ దాని మీద కొంచెం తల గనక ఆ వాక్యం మీద మనసు పెడితే గనక అనేక రీతులుగా ఆ వాక్యం మన జీవితాల్లో ఏమంటే కార్యం చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. ప్రపంచం అంతా ఎటుపోతుందో తెలియదు, కానీ మనం మాత్రం వాక్యం కూడా వెళ్ళాలి. మన జీవితానికి ఉన్న ఒక ఆనందం ఏంటంటే బైబిలే కారణం. ఎందుకంటే దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు అంటే ధన్యుడు, అంటే ఆశీర్వదించబడ్డవాడు అని అర్థం. జీవితకాలంలో మనమంటూ క్షేమంగా ఉండడానికి బైబిల్ గ్రంథమే కారణం. అందుచేత ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా చదివేవారు కావాలి, ధ్యానించేవారు కావాలి. 39వ కీర్తన బహుశా కీర్తనలో మనం చదువుతాం, 3-4 వచనాల్లో చదివితే గనక ఈయన వాక్యాలు గనక తరచుగా మనం ధ్యానం చేస్తూ ఉంటే అది మన హృదయంలో మంటగా ఉంటుంది అని అంటాడు. ఎప్పుడైనా సరే వాక్యాన్ని బాగా ధ్యానం చేయడానికి ట్రై చేయండి, వాక్యాన్ని పట్టుకొని బ్రతకడానికి ట్రై చేయండి. కారణాలు ఏమిటి అంటే, ఆ వాక్యము ద్వారా మన జీవితాలు ఉత్తేజపడడానికి. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 24:32 వచనంలో ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనలో మండుచుండలేదా అన్నారు. ఏం మాట్లాడాడు ఆయన? ఏమండి, ఆ వాక్యమైన దేవుడే వాళ్ళతో ఎక్కడున్నారయ్యా, లేఖనాలన్నీ ఏమైనాయి, మీకేం గుర్తు రావట్లేదా అని చెబుతూ, అంతే అవి చెబుతూ ఉండగానే అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రే ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాట్లాడినంతసేపు మన హృదయం మనలో మండుచుండలేదా? ఆయన ఏం మాట్లాడాడు? మోషే గురించి చెప్పారన్నారు. ఆ మోషే చెప్పింది ఎవరి గురించి? నా గురించి అన్నట్టుగా చెప్పాడు అక్కడ. అలాగ వాక్యాలు చెప్పే కదా. అంటే ఇప్పుడు నేను ఒక వచనాన్ని మీ మధ్యలోకి నేను తీసుకొచ్చాను. ఈ వాక్యాన్ని కాస్త మనం ఆలోచన చేద్దాం. ఏమంటే చాలా సవాలుగా ఈ వాక్యాన్ని తలంచి అందులో మనం ముందుకు వెళ్ళాలని నాకు ఆశ. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, 60వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవానగు నేను నీ రక్షకుడననియు అండి, బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు. ఎవరమ్మా? మన అక్కడ వచ్చిన భలే రాశాడు. మళ్ళీ చదవమ్మా, అదే వచ్చిన చదవండి. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు. బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు. యాకోబు దేవుడును నగు. నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. రాజుల చంటి పాలు ఏం చేస్తావట? పాలు త్రాగుదవు అని అన్నాడు. ఇది జనరల్గా ఇప్పుడేమో ప్రపంచం అంతా ఇశ్రాయేలీయులకి ఇంత తెలివి ఎక్కడిది అని ఇప్పుడు యూట్యూబుల్లో కానీ నెట్లో కానీ మీరు ఎక్కడైనా చదువు చూడండి. బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, వారిలో ఒంటరి ఎంతమందితో సమానం? 1000 మంది. ఇద్దరు కలిస్తే ఎంతమందితో సమానం? అందుకే ఈ లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. పరలోకపు లెక్కలు అంటారు వాటిని. అంచేత ఒక్కడిని తీసుకెళ్ళి 1000 మందితో సమానం చేసి, ఇద్దరిని తీసుకెళ్ళి 10,000 మందితో సమానం చేశాడంటే, మీరు చూడండి ప్రపంచంలో నోబెల్ బహుమానాలు ఎక్కువ ఎవరు తీసుకున్నారు?
ఇశ్రాయేలీలే తీసుకున్నారు. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు మా నర్సరీ కానీ గార్డెన్ కానీ ఇవన్నీ చూస్తే ఆ డిప్రిగేషన్ తీసుకొచ్చినా, లేకపోతే చూడండి డైరెక్ట్గా సముద్రంలో ఉన్న నీళ్లు డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ కోసం దానిని సముద్రంలోంచే ఎక్కడో పాతాళంలోకి పంపించినట్టుగా పంపించి దాన్ని ప్యూరిఫై చేసి వాళ్ళు తాగేది గాక, ఏమంటే ప్రపంచంలో అనేక చోట్లకి నీళ్ళ వ్యాపారం కూడా వాళ్ళే చేస్తున్నారట. ఆలోచన చేయండి. ఇంతగా నీళ్ళు ఎక్కడే అంటే అక్కడ న్యాచురల్గా ఏం లేవు, సముద్రంలోంచి లాక్కొచ్చి దాన్ని ప్యూరిఫై చేసుకొని, అంటే ఆ బుర్ర, ఆ జ్ఞానం, ఆ తెలివి బాబోయ్యలకి ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మనకు అక్కర్లేదు, వాళ్ళు మనకు వద్దు అని అనుకున్న చచ్చినట్టు వాళ్ళే మనకు అవసరం అన్నట్టుగా దేవుడు చేసి పెట్టేశాడు వాళ్ళని. అర్థమైందండి? మనకెందుకని చెప్పి హిట్లర్ ఎంతమందిని చంపేశాడు? హిట్లరు కొన్ని లక్షల మందిని చంపేశాడు. అంటే అతను ఆలోచన వేరే ఉండేది. కానీ ఏమంటే ప్రపంచంలో ఇప్పటికైనా ఎప్పటికైనా ఇక్కడ వచనాల్లో ఎలా రాశాడంటే ఆ 16వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడగు నీ విమోచకుడనియు నీకు తెలియనట్లు నీవు జనముల పాలు గుడిచి రాజుల చంటి పాలు త్రాగదు. ప్రపంచంలో ఎన్ని దేశాలన్నా ఉండే ప్రతి వాడు కూడా గుర్తించుకోవలసింది ఎవరిని? ఇశ్రాయేలీయులను. ఎందుకు అంటే అది ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళని మర్చిపోయామంటే మనకే ప్రమాదం. ఎందుకంటే అంత తెలివి, అంత జ్ఞానం, అంత టెక్నాలజీ, అన్ని రకాలుగా పైన మరెక్కువగా ఉన్నతమైన రేంజ్లో ఉండేవాళ్ళు అనేది బైబిల్లో మనం చదువుతాం. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడే ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, నానా నేను ఎవరినో తెలుసా అనుకుంటూ చెబుతూ వచ్చిన ఇందులోంచి ఎన్ని చెప్పినా అయ్యేది కాదు. ఇంచుమించుగా ఒక 3-4 రోజులు చెప్తే కానీ అవ్వదు ఈ వాక్యం. కాకపోతే ఇందులోంచి ఒక్క పాయింట్ మనం చూద్దాం. ఈయన ఎవరంటే నీ రక్షకుడును అని అన్నాడు. ఇశ్రాయేలుకి ఎవరు రక్షకుడు? ఎవరు? ఇక్కడ వాక్యంలో చదివితే దేవుడు నేనే రక్షకుడు అన్నాడు. తర్వాత నీ విమోచకుడు ఎవరు? నేనే అని అన్నాడు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఎవరినంటే బహు పరాక్రమము కలిగిన దేవుడును అని అన్నాడు. ఎవరండి ఆయన? ఎవరి కోసం? ఇశ్రాయేలీయులకు రక్షకుడు ఎవరు? ఈయన. తర్వాత వాళ్ళు విమోచకుడు ఎవరు? ఈయన. మళ్ళీ వాళ్ళతో ఏమంటాడంటే అది ఒక్కటే కాదయ్యా, ప్రపంచం అంతా బిత్తరపోయేటట్టుగా నీ విషయంలో నేను బహు పరాక్రమము గలవాడనై ఉన్నాను అన్నాడు. అందును బట్టి ప్రపంచం అంత దేశము, ఇంగ్లీష్లో చదివితే నేషన్ అన్నాడు, కింగ్స్ అన్నాడు, ద రాయల్టీ అన్నాడు. అంటే ఎవరి దగ్గరైనా సరే ద రిచెస్ట్ అంతా కూడా రాజుల దగ్గర, రిచెస్ట్ అంతా కూడా ఆ గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి నువ్వు పాలు తాగేవాడిగా ఉంటావు. అంటే ఆ రాయల్టీ నీకు ఉందయ్యా అని ఇశ్రాయేలు గురించి దేవుడు చెబుతున్నాడు. అలా అయితే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇశ్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ నిజమని ఎలా చెబుతారబ్బా అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ బైబిల్, ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సందర్భాలు, ఆ రోజుల్లో ఉన్న పేర్లు ఇంచుమించుగా ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నాయి. ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉన్నారు, అలా ఉంచండి. పాలస్తీనా ఉందా? ఉన్నది. యోర్దాన్ ఉందా? ఉన్నది. అంటే ఒక విధంగా ఆ పేర్లు వీళ్ళు అటు మారుద్దాం ఇటు మారుద్దాం అన్న కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే బైబిల్ నిజమని చెప్పడానికి ఆధారాలు అవే. దేవునికి స్తోత్రం. అందుచేత ఇప్పుడు ఇందులో నుంచి మనం చిన్న పాయింట్ మనం గుర్తుపడదాం. అబ్బా ఈ దేవుడు ఎవరు అని అంటే ఇశ్రాయేలీయులకు బహు పరాక్రమము గల యాకోబు దేవుడు అనే మాట చెప్పాడు. ఇప్పుడు యాకోబుకి ఆయన ఏమంటాడంటే నేను ఇశ్రాయేల్ అన్నా యాకోబు అన్నా ఒకరి నుంచే వచ్చింది కదా. యాకోబే ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు మన పూర్వీకులు అనుకుందాం. ప్రజెంట్ ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళకు మచ్చుకు అనుకుందాం. మనం ఎవరమంటే ఆత్మ సంబంధంగా మనము కూడా ఇశ్రాయేలీయులమే అని వ్రాసాడు బైబిల్ అంతట్లో చూస్తే. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఎలా ఉండాలి?
ఏమండి ఎంత రాయులుగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఉండాలి, ఇది మాత్రం మీ మనసులో పడితేనండి నేను అనుకుంటాను వారిలో ఒంటరి అయినా ఎంత అవ్వాలట, వాడు 10 వందలగును, వాడిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, బలమైన జనమగును, లెమ్ము తేజ ఇల్లుము నీకు వెలుగు ఉన్నది, లెమ్ము తేజ ఇల్లుము నీకు వెలుగు ఉన్నది, యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, లెమ్ము తేజ ఇల్లుము నీకు వెలుగు ఉన్నది, లెమ్ము తేజ ఇల్లుము నీకు వెలుగు ఉన్నది. హల్లెలూయా. అమ్మా ఈ వాక్యాన్ని కాస్త దగ్గర పెట్టుకొని ఆలోచన చేస్తే దేవుడు నిన్నంటున్నాడు, యాకోబు యొక్క బహు పరాక్రమవంతుడు నీ కూడా ఉన్నాడబ్బా, అందుచేత నువ్వు నాసిరకంగా ఉంటే లాభం లేదు, నువ్వు ఎక్కడ కనబడాలో తెలుసా, ఉన్నతమైన చోట ఉండాలి, ఏమంటే మహోన్నతమైన స్థలాలలో ఉండాలి, రాయల్టీగా ఉండాలి, ఆ ఉన్నతమైన రేంజ్లో మనం బతకాలని ఈ దేవుని వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందుచేత నేను అంటాను, బైబిల్లో మీరు యావరేజ్గా చదివి చూస్తే ఈ యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకి పితరులలో ఆయన ఒకడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అంటాం. ఇప్పుడు యాకోబు గురించి రోజులు ఇలా వెళ్ళే కొద్దీ యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చేటప్పుడు అక్కడ అమ్మగారు ఆవిడేమంటుందంటే యేసు ప్రభుని అంటుంది, నువ్వు యాకోబు కన్నా గొప్పోడువా అని అడిగింది. 4వ అధ్యాయంలో మనం చదువుతాం. అంటే అక్కడ యావరేజ్గా యాకోబు ఎవరు అంటే ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నా కూడా యాకోబే మామూలోడు కాదు, గొప్పోడే అని ఒక పేరు మాత్రం ఆ రోజుల్లో ఉంది. యాకోబు కంటే నువ్వు గొప్పోడువా, ఈ బావులు అయినా అవి ఇచ్చాడు మాకు, అవి చేశాడు ఇవి చేశాడు అని చెప్పుకుంటూ వచ్చారండి. కాకపోతే నేను ఒకటి అంటున్నాను, ఇప్పుడు మన దేవుడు ఎవరబ్బా అంటే యాకోబు దేవుడు. ఎవరు దేవుడు? యాకోబు దేవుడు ఎవరట? ఆయన ఎవరు? ఏమన్నారు మీరు? బహు పరాక్రమవంతుడు. అప్పుడు బహు పరాక్రమవంతుడు అంటే అర్థం ఏంటబ్బా? పరాక్రమవంతుడు అని అన్నా, బహు పరాక్రమవంతుడు అని అన్నా, నేను అనుకుంటున్నాను బహుశా చాలా వాటిని వాళ్ళు అధిగమించిన వాళ్ళు అయితేనే ఆ పేరు ఉండొచ్చు. చాలా వాటిని అంటే ఎన్నో వాటిలో టాప్గా వెళ్ళడం, ఏది ఫస్ట్ ర్యాంక్లో వెళ్ళడం, ఇంకా పైకి వెళ్ళడం, అంటే వాళ్ళకి బహుశా ఈ బహుపరాక్రమవంతుడు అనగానే బలములో కానీ, జ్ఞానంలో కానీ, తెలివిలో కానీ, ఏమండి వాళ్ళు చేసే పనులలో కానీ మరీ దిట్టగా ఉంటారు కనుక వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు కాబట్టి అంచేత వాళ్ళు ఎప్పుడు పైన హై లెవెల్లో ఉండేవారు అని అంటారు. కాకపోతే ఎంతమంది ఉన్నారో భూమి మీద బహుపరాక్రమవంతులు, వాళ్ళందరినీ తలదన్నేటట్టుగా మన దేవాది దేవుడు ఉన్నాడని వాక్యాల్లో చదువుతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని కన్నా మించిన జ్ఞానవంతుడు ఉండడు, దేవుని కన్నా మించిన బలవంతుడు ఉండడు, దేవుని కన్నా మించిన ఏమండి ఎరిగినవాడు, అన్నీ ఎరిగినవాడు ఉండడు. అందుచేత ఈయనని మనం మామూలు మనుషులతో పోల్చడం చాలా తప్పు అని నేను అనుకుంటాను. మనుషులతో పోల్చకపోతే మరి ఎవరితో పోలుస్తారంటే ఇప్పుడు దేవదూతలు ఉన్నారు. దేవదూతలు చాలా పరాక్రమమైన బలమైన వాళ్ళు అని యావరేజ్గా మీరు బైబిల్లో చదువుతారు. ఒక్క దేవదూత ఏమండి ఒక్క రాత్రి యుద్ధం చేస్తే దగ్గర కొన్ని వేల మందిని లేపుకొని వెళ్ళిపోయిందట. అది బైబిల్లో మనం అలాంటి ఒకటి కాదు అనేకమైన అంశాలు చదువుతాం. అప్పుడు దేవదూతల్ని వేటితో చేశాడు దేవుడు అని అంటే, వెలుగుతో వాటిని ఆయన సృష్టించాడు. దేవదూతలు ఎలా పుట్టారు?
ఎలా కలిగారు? ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనం ఎలాగా? మట్టితో చేయబడ్డాం. మనం ఎవరు? మట్టితో చేయబడ్డాం. దేవదూతలు ఎవరు? వెలుగుతో చేయబడ్డారు. అయినా కూడా ఆ దేవదూతల కన్నా కూడా ఈయనే బహు పరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం. ఇంకా తెలుగు బైబిల్లో బాగా చదివితే ఎలా ఉంటుందంటే, మన దేవుడు ఏమంటే పరలోక సైన్యములకు అన్నిటికీ ఆయన అధిపతి అట. అర్థమైందా? పరలోకంలో బహు సైన్యాలు ఉంటాయి, మహాసైన్యాలు ఉంటాయి, అలాగే భూమి మీద కూడా ఉంటాయి. ఎన్నుంటే ఉండిగాక వీటన్నిటికీ మించిన వాడు గనుక ఆయన పేరు ఏమిటంటే బహు పరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం. అంటే అన్నిటిలో ఆరిదేరినవాడు అని అంటే బాగోదు, అన్నిటిలో నిపుణత గలవాడు అని చెప్పొద్దు, అన్నిటిలో ప్రవీణుడు అని చెప్పొచ్చు కదా. అలా అయితే ఇంత గొప్ప దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమండి ఆయన నేను నీకు బహు పరాక్రమవంతుడిగా ఉన్నాను గనుక పెద్ద పెద్ద రాజులు కూడా నీ దగ్గర తలంచుతారయ్యా అనేటట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఏ మూలకెళ్ళు, ఏ దేశంలోకి వెళ్ళి ఎక్కడైనా చూడు, ఇశ్రాయేలీలు అనగానే ఎలాగైనా కంట కనిపెడతానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు జ్ఞానము గల వాళ్ళు చాలా అమ్మో. వాళ్ళు ఏ దేశాలకు వెళ్ళి టూరిజంకి వెళ్ళినా అన్నీ ఒక రూల్స్ ఉంటాయి. ఇశ్రాయేల్ దేశం ఇక్కడే కదా 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడికి వెళ్తే అన్నీ ఆర్డర్ ప్రకారంగానే పెడతారట. ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా తినడానికి ఉండదు, నీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తాగడానికి ఉండదు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ వాళ్ళంతా కూడా అన్నిటిలో ఆర్డర్గా ఉంటారు కనుక ఇశ్రాయేలీలను గురించి మనం మర్చిపోవడానికి వీలే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచమంతా కలిపి వారి మీద ఏమంటే విరోధంగా నిలబడాలని అనుకున్నా, దేశాన్నే లేకుండా చెయ్యాలని అనుకున్నా, భాష లేకుండా చెయ్యాలని అనుకున్నా, నిజంగానే ప్రపంచ పటంలో ఎక్కడ కనబడదు అనుకుంటే మళ్ళీ 1946, 47లోన మళ్ళీ అదొక దేశమైంది, మళ్ళీ భాష వచ్చింది, మళ్ళీ ప్రజలు వచ్చారు. ఎక్కడన్నా చూడండి. అంటే నేను అంటున్నా ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి నేను చెప్తున్నానని అనుకో, అది కాదు వాక్యం. నా వాక్యం అది కాదు. నా వాక్యం ఏంటంటే అలాంటి వాళ్ళకి అదిగో కూడా ఉన్నాడు చూసారా, ఆయన వాళ్ళ తరపున కూడా ఉన్నాడు చూసారా. ఆ దేవుడే ఈరోజు నీ తరపున నా తరపున ఉన్నాడని నువ్వు గుర్తుపట్టాలంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎలాగైతే ఏమండి దేవుడు తోడుగా ఉండి ఏ విధంగా తోడుగా ఉన్నాడట? బహు పరాక్రమవంతుడుగా. ఎలా ఉన్నాడు చెప్పండి? మీకు అర్థమవుతుంది. అప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది అంటే, ఆయన పాలనలో కనుక ఎవరైనా ఉన్నారనుకో, వాడు స్టార్, ఇక వాడు దిశ మారిపోద్ది. ఎందుకంటే అలాంటి బహు పరాక్రమవంతుడు. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తాను, అవి మీరు ఆలోచన చేయడానికి నేను చెప్తాను. కాకపోతే నాసిరకంగా ఉండే వాళ్ళకి మాత్రం ఈ వాక్యం పనికిరాదబ్బా. నాసిరకంగా అంటే అర్థమైందా? ఏదో ఈరోజు 3 రోజులు ప్రార్థన ఒకటి ఉంటుంది కాబట్టి అని చేత తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే అమ్మా ఎందుకు రాలేదని ఫోన్లు కొడతారని ఆ విధంగా ఉంటారు చూడండి. అట్టాటోళ్ళకి పనికిరావండి. అలాగే ఏదో నామకార్థంగా ఈ బాబోయ్ తెల్లారవగానే బైబిల్ చదవాలని చెప్తారు కాబట్టి నేను చచ్చినట్టు ఏదో కీర్తన, అదే ఏమంటారు, క్యాలెండర్లో ఇంత వాక్యం మొక్క ఉంటుంది చూసారా, అదే నువ్వు త్వరగా పోయి అలాగే చెయ్యి అని అన్నదంట ఓ చోట. ఆ తర్వాత కరెక్టే కదా అంటే ఏంటంటే అది ఏమి లేదు. తర్వాత ఇస్కరియోతు యోధ ఏం చేశాడు, అదే చెయ్యి అన్నట్టు వచ్చిందట. ఎలా ఉంటుందంటే చూడండి, చాలామంది క్యాలెండర్ వాక్యాలే చదివేసి చాలే అనుకుంటారు. కానీ నేను అంటాను, దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు అసలు సిసలైన ఇశ్రాయేలీయుడు. అతని తరపున ఆయన విజృంభిస్తాడు, అతని తరపున ఆయన పని పూనుకుంటాడు, అతని విషయంలో ఆయన ఏ కార్యమైనా చేస్తాడు. ఇక కని విని ఎరుగని కార్యాలు మన జీవితాల్లో జరగడానికి బహుపరాక్రమవంతుడైన దేవుడు మన తరపున ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నేను అంతా ఇంట్రడక్షన్ పాయింట్లు చెప్తున్నాను కాబట్టి మీరేం కంగారు పడక్కర్లేదు. మరి అర్థమైందా? నేను ఇంట్రడక్షన్ పాయింట్స్లో ఉన్నాను కాబట్టి అసలు పాయింట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ దొంగవడంటే అప్పుడు భుజాలు తడుకుందాం. కాకపోతే ఇప్పుడు మాత్రం మీరు నవ్వుతూనే కనబడాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు అని అంటారా? ఇంత గొప్ప దేవుడు నీ విషయంలో ఆయన ఉన్నాడు కాబట్టి. అమ్మ ఒక్క విషయం చెప్తాను, ఆయన మన విషయంలో ఇంతలాగా ఉన్నాడు అని గుర్తుపడితే 20వ అధ్యాయానికి రండి అమ్మ. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం ఆ వచనాన్ని 11వ వచనం ఒకసారి చదువుతారా? 11వ వచనం ఒకసారి. అయితే పరాక్రమము గల శూరుని వలె, కలిగిన సూర్యుని వలె
యెహోవా నాకు తోడయ్యున్నాడు. యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు ఆ. నన్ను గెలువక ఏమవరమ్మా? నన్ను గెలువక నన్ను గెలవక తొట్రిల్లుదురు. ఆ. వారు యుక్తిగా జరుపుకొనురు గనుక ఆ. బహుగా సిగ్గుపడుదురు. ఏమైపోతారమ్మా? ఎందుకండి ఇదంతా ఎలా జరుగుతుంది? దేవుడు నీ పక్షాన ఎలా ఉన్నాడట? బహు పరాక్రమవంతుడిగా ఉన్నాడు గనుక, నీ విషయంలో ఆయన చాలా బలమైన వాడిగా ఉన్నాడు గనుక, ఏమండి ఎవడెవడో జుత్తులు మారోడు, ఎవడెవడో ప్లాన్లు వేస్తున్నారు, ఎవరెవరో మనకి ఎసరెట్టాలనుకుంటున్నారు, ఎవరెవరో మనల్ని తొక్కేయాలని అనుకుంటున్నారు. రే నీ వల్ల కాదురా. కారణం ఏమిటంటే ఇగో ఇర్మియా చెప్తున్నాడు, ప్రభువా నువ్వు నా విషయంలో ఎలా ఉన్నావన్నాడమ్మా. మళ్ళీ చదువుతావమ్మా. అయితే అయితే పరాక్రమము గల శూరుని వలె పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. యెహోవా నాకు తోడై ఉన్నాడు గనుక నన్ను హింసించువారు ఆ. నన్ను గెలువక తొట్రిల్లుదురు. ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఆడి ప్లాన్లన్నీ కూడా ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం. మనల్ని తొక్కేయాలని అనుకున్న వాళ్ళు ఉండరమ్మా. పోనీ ఎక్కడో ఉంటే అలాగొచ్చండి, ఇళ్లల్లోనే ఉంటారు, బంధువుల్లోనే ఉంటారు, అయ్యో మనల్ని అణిచేయాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళల్లో నీకంటూ దిక్కెవరంటే పరాక్రమవంతుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే ఈయన నీ తరపున వచ్చేసాడో, ఏమంటే మన విరోధులందరూ కూడా అనగారిపోతారు. దేవునికి స్తోత్రం. అనిగంటిపోతారు. వాళ్ళు లేవడానికి వాళ్ళకి ఛానల్ ఉండదు. ఎందుకు అంటే అంత గొప్ప దేవుడు నా విషయంలో పరాక్రమవంతుడు. ఇప్పుడు మీరు ఈ చిన్న పాయింట్ ఒప్పుకుంటారా? నా విషయంలో చెప్తారా అందరూ? నా విషయంలో యెహోవా, మళ్ళీ చెప్పాలమ్మా, అంత నెమ్మదిగా చెప్తే ఎట్లాగమ్మా? అందుకే నేను తినేసి రండబ్బా అని అంటున్నా. నా విషయంలో యెహోవా బహు పరాక్రమవంతుడు. ఇక మీదట ఏ శత్రువు, ఏ విరోధి నా పైన నెగ్గలేరు. దేవునికి స్తోత్రం. ఎవరు మన మీద నెగ్గలేరబ్బా, ఎవరు మన మీద. ఇది బైబిల్ సవాలుగా చెబుతున్న మాట. ఏమండి ఇలాగ ఆయన బహు పరాక్రమవంతుడు అని గుర్తుపట్టిన వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ మీద మాత్రం దేవుని యొక్క యాంటీనా ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఎవడైతే దేవుడు ఇంత గొప్పవాడని గుర్తుపడతాడో, ఏమండి యాంటీనా అంటే తెలుసు కదా, అన్నీ ఏమంటారు, రిసీవింగ్ చేసుకోవడం, అన్నీ అక్కడ కమ్యూనికేషన్ జరగడం. నేను ఎప్పుడైతే ఈ మాట గుర్తించానో, ప్రభు నన్ను వదిలితే ఒట్టబ్బా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువా నీ పరాక్రమం, నీ బలం, నీ శక్తి, నీ ప్రత్యేకత నా పట్ల ఉన్నది కనుక నా విరోధులందరూ అణిచివేయబడతారు. దేవునికి స్తోత్రం. విరోధులు అనగానే మనుషులే అనుకున్నారు, కానీ సైతాను ప్లాన్లన్నీ కూడా నాశనం అవునుగాక. శరీరాన్ని వేధించి బాధ పెట్టాలనుకున్న బలహీనతలు దూరం అవునుగాక. ఏమంటే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియక ఉండే అప్పులు ఇలాంటివి చేస్తాం, వాటి వల్ల ప్రాణానికి నొప్పి వచ్చే పరిస్థితుల నుంచి దేవుడు విడిపించునుగాక. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే దేవుడు నీ విషయంలో బహుపరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా మీరు కలర్ తోటి ఏం చేయాలంటే ఒక స్టిక్కర్ లాగా తయారు చేసి, యెహోవా నా విషయంలో బహు పరాక్రమవంతుడు, నా మీద ఏ శత్రువు నెగ్గడు, ఏదన్నా చిన్న స్టిక్కర్ అంటించి ఎక్కడైతే ఎక్కువ తిరుగుతారు మీరు కిచెన్లోనా, ఆ కిచెన్ దగ్గర బోర్డు అంటించండి. అలా చూడగానే యెహోవా నా విషయంలో బహు పరాక్రమవంతుడు, ఏ శత్రువు నా మీద జయము పొందడు పెట్టేసే. అలాగా ఇక ఒక్కసారో రెండు సార్లు చదువుతో కొంచెం నీకు తెలిసిన వాక్యంలాగే ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు మీ దగ్గర చెప్తా ఉంటాను కదా, ఎట్లా వస్తాయంటే ఏమి కాదు, ఏమండి టైం సేవ్ చేయడానికి కంఠస్థం చేస్తాను అంతే. నేను టైం సేవ్ చేయడానికి అంటే ఒక గంటలో చెప్పేసేయాలనుకో, 2 గంటల ప్రసంగం 1 అవర్లో చెప్పేస్తాను. అప్పుడు మీరు తర్వాత గుంజుకొని 1 అవర్లో చెప్పి చూడండి, అది మీ వల్ల కాదు. మళ్ళీ ఖచ్చితంగా 2-3 గంటలు కావాలి. ఎందుకంటే అలాగా కష్టపడితే వాక్యంతో కంఠస్థం చేస్తే తెలుస్తావు. అట్లా స్టిక్కర్ రాశారనుకో, ఒకసారి చూస్తారు ఇది తెలిసిన వాక్యమే కదా, మొన్న మధ్యలో వాళ్ళు చెప్పారు కదా అనుకుంటాం. తర్వాత ఏదో రోజు ఆ వాక్యం నేను దగ్గరికి ఆకర్షిస్తుంది. అప్పుడు బైబిల్ తీసి చదవగానే నీకు అర్థమైపోద్ది, ఆ ఇర్మియా ఎవరో కాదు, ఇప్పుడు ఆ ఇర్మియా నువ్వే ఉండాలి, నీ కూడా ఆయన బహుపరాక్రమవంతుడే, ఆయన ఉన్నాడని ఇప్పుడు నీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా, ఇంకొక వాక్యానికి వెళదాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యమే కాబట్టి ఈరోజు మాత్రం మన దేవుడు మన విషయంలో బహుపరాక్రమవంతుడు అనే మాట అలాగా పదిలముగా మన హృదయాలలో ఉండిపోవునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన బహుపరాక్రమవంతుడు అయితే అప్పుడు మీరు ఎలాగ ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏమంటే హుషారుగా ఉండాలి, చూరుకోయినోలుగా ఉండాలి. ఏమైతే నేను అంటున్నానబ్బా, మీరంటూ ప్రత్యేకమైన వారిగా మీ శిరస్సుల మీద ఏమంటే ఆయన కిరీటం ఉండునుగాక, నిత్యానందం ఉండునుగాక, సంతోషం ఉండునుగాక. రీజన్ ఏమిటంటే ఆయన మన విషయంలో బహు పరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం. సార్ ఇది ఈ మీనింగ్ ఎలా చెబితే బాగుంటుందంటే, ఆ రోజుల్లో అది ఎవరు యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు పరిచర్యకి ఇంకా ప్రారంభించబోతున్నాడు. ఆయనకు ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చు యోహాన్ గారు వచ్చారు. యోహాన్ గారు వాక్యం చెప్తా ఉంటుంటే అందరూనండి ఎంతగా చూసేవారట. అందరూనండి ఎవడరా బాబు ఈయన ఇంత కఠినంగా, ఇంత గట్టిగా, ఇంత శక్తివంతంగా చెప్తున్నాడని ఎవరెవరో వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగేవారు. ఎందుకంటే ఆయన వాక్యం అలా ఉండేదట. అప్పుడు అలా చూస్తూ ఉంటుంటే 3వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 3వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. మాకు తండ్రి అని మీరు చెప్పుకొన తలంచవద్దు. మీరు అలా చెప్పుకుందా పెద్ద ఇది చేసుకోవద్దయ్యా. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక వినండి. ఇప్పుడు ఈ చెప్పిన ఆయన ఎవరో తెలుసండి? మత్తయి సువార్త 11వ వచనంలో ఈ బాప్తిస్మిచ్చు యోహాన్ ఎవరట? స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. అంటే ఇప్పుడు ఎవరంటారు? ఇప్పుడు యోహాన్ గారు అనగానే ఆఖరిగా ఉన్న ప్రవక్తల్లో ఆయనే ఆఖరిగా కనిపించేది. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు ఆఖరి ఆయన ఈయన అనుకుందా. కానీ ఈయన గురించి బైబిల్లో ఎలా రాశాడంటే, స్త్రీల కన్నవారిలో యోహాన్ అంత బలమైన మనిషి లేడు, పుట్టలేదు అన్నారు. అప్పుడు ఈ బలమైన ఏది బాప్తిస్మిచ్చు యోహాను పరాక్రమవంతుడైన దేవుని గురించి మాట చెప్తున్నాడు. ఏమిటా మాట అంటే, ఏ పరిసయ్యులారా, ఏ సద్దుకైలారా అంటే వాళ్ళు ఎవరు అని అన్నారనుకో, మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదివి తీరాలి. ఎందుకు అంటే శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకైలారా అని చెబుతూ మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అంటాడు. అలాగంటాడు. ఆ అధ్యాయం అంతా కూడా అవే వచ్చినాయి, మొత్తం 23వ అధ్యాయం అంతా. అప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే పరిసయ్యులు అని అనగా ఎవరబ్బా అంటే బయట సోపుట్టొప్పు అన్నమాట. సోపుట్టొప్పు అంటే తెలుసా? పైన పట్టారు అంతే, అదే లెక్క, ఇంకా అంతగానే ఉంది. పైన మాత్రం ఓకే. అంటే ఎలాగనాలంటే పైకి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అన్నట్టు అనమాట. ఏమో మరి అలా ఉంటారని అనుకుందో, ఏం చేస్తాం, అలా ఉంటారు వాళ్ళు. అలాగా పైకి మాత్రం మమ్మల్ని మించిన. అప్పుడు వీళ్ళంతా కూడా ఈ పరిసయ్యులు అనగానే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. గొప్పలు ఎలాగా ఏమండి? ఒకసారి పరిసయ్యుడు అండ్ అదే మనం చదువుతాం కదా, సుంకరి ఎవరో పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళితే అతను చూసేవి ఎలా ఉన్నాడంటే, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అది ఆ తర్వాత నేను నీకు అన్నట్టుగా లెక్క ప్రకారంగా 10వ భాగం ఇచ్చేస్తున్నాను, అట్లాగా ఇవన్నీ చెప్తున్నాడు. అబ్బా చెబుతూ ఇదిగా అటు ఇటు చూసాక ప్రేయర్ ముగించుకొని వెళ్ళిపోదామంటే అదే టైంలో వచ్చాడు ఎవరో శంకరు వచ్చేటప్పటికి, ప్రభువా విచిత్రం ఏంటంటే ఇలాంటి మనిషిగా నేను ఉంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో మురికోడు వచ్చాడు ఇక్కడికి. ఇక నేను ఈడిలాగా లేనందుకు నీకు స్తోత్రం అన్నాడు. అంటే ఎలాగుంటారు అప్పుడు పరిసయ్యులు అంటే? ఎలాగా వాళ్ళు గొప్ప విషయాలు చెప్పేసుకుంటారు, చాలా గొప్ప విషయాలు చెప్పి అసలు దేవుని విషయాలు మర్చిపోతారా బావేళ్ళు? మీకు అర్థమైందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో చదివితే కనుక అందరూ వారి సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసు ప్రభు కార్యాలు పట్టించుకోవట్లేదటమ్మా. అలా ఉంటారు. ఈ పరిసయ్యులు కూడా ఇంచుమించుగా అదే కేటగిరీలో వాళ్ళు ఉన్నారబ్బా. వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఏమండి మా జీవితాల్లో మేము గొప్పలు చెప్పుకోవడమే మాకు అలవాటు. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం పక్కన పడేసి ఈ ప్రభు ఎవరో తెలుసా? బహు పరాక్రమవంతుడు. అప్పుడు గొప్పలు చెప్పేవాళ్ళు ఏమంటే త్వరగా ప్రభువులోకి వస్తారా? గొప్పలు చెప్పుకునే వాళ్ళు అదే మా ఊరి పేరు, అదే మా గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం, కానీ మా ఊరోళ్ళు అడ్డొచ్చారు ఇక్కడ, లేకపోతేనా నయ్యో ఏమన్నా చెప్పేస్తాడు వీడు.
అర్థమైందా? వాళ్ళు ఊరోళ్ళు ఉండబట్టి ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు అంతే. అట్లా బోల్డ్ మంది ఉంటారు. అలాంటి కోవలోనే పరిశీలు ఉంటారట. ఇలాంటి వాళ్ళని కూడా మార్చగలిగిన ఎవరండి ఆయన? బహుపరాక్రమవంతమైన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశీలారా, సద్దుకైలు అంటే అది ఇంకో రకం. ఏమంటే అప్పుడు దేవుడు యోహాను గారి ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలాగున్నా మీకు చెప్తున్నా, చీటికి మాటికి ఏదన్నా అంటే ఏంటబ్బా గొప్ప అంటే, మాకు అబ్రహాము మాకు గొప్పోడు అంటే, మా పూర్వీకులందరూ గొప్పోళ్ళు, వాళ్ళేమో అలా బతికారు, వాళ్ళేమో ఇలాగున్నారు, కావాలంటే వచ్చి చూడండి సమాధి ఇక్కడే ఉంది అని చెప్పుకుంటా ఉంటారట. కానీ ఇప్పుడు యోహాను గారు వచ్చేమన్నాడంటే, పూర్వీకులను బట్టి గొప్పలు చెప్పుకోకండి, పరిశైలిగా ఉంటే లాభం లేదు, సద్దుకైలుగా ఉంటే లాభం లేదు. మీరు ఇప్పుడు ఏంటంటే ఆలోచించేయండి. దేవుడే గనుక అబ్రహాముకి పిల్లల్ని పుట్టించాలంటే ఎలా పుట్టిస్తాడట? అక్కడ రాసిన పాయింట్ ఏంటట? అనుకుంటే గనుక ఈ రాళ్లను ఏం చేయగలుగుతాడు? ఈ రాళ్లను ఆయన అబ్రహాముకి పిల్లలుగా చేయడం ఆయనకి కష్టం కాదు. అలా అయితే శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, మీలాంటి వాళ్ళు కూడా మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, మీరు ఆ రోజులను బట్టి సంబరపడ్డం కాదు, కానీ ఇప్పుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసే బహుపరాక్రమవంతుడైన దేవునిని బట్టి ఇప్పుడు మీరు సంతోషపడాలి కానీ, ఆనందపడాలి కానీ, అబ్రహాము మాకు అది గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, మా హిస్టరీలో వీళ్ళున్నారు, వాళ్ళు ఎవరు ఉంటే ఉండుగాక, వాళ్ళందరికన్నా ముఖ్యమైనడు ఎవరంటే బహుపరాక్రమవంతుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎవరుంటే మన జీవితాల్లో ఏది వేషధారులు మారతారో, శాస్త్రులు సద్దుకైళ్ళు అంటే మారతారు అంటే ఈయన వలన. అప్పుడు అన్నాడు, అలా మీరు లెక్కలేకండి, అంతకన్నా పెద్ద కార్యాలు చేసే దేవాది దేవుడు. అప్పుడు సింపుల్గా ఆయన ఏం చేశాడంటే, అబ్రహాం గారికి పిల్లల్ని ఇవ్వడం ఆయనకి కష్టమే కాదు, అలాగే అనుకుంటే కనుక రాళ్లను కూడా ఆయన పిల్లలుగా చేయడం ఆయనకి మరీ కష్టమే కాదు, మీలాంటి వాళ్ళు మార్చడం కూడా ఆయనకి కష్టం కాదని ఆయన ఈ వాక్యాన్ని వివరణ చేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి వారైనా సరే మన దేవుడు ఎవరని చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పాలబ్బా. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన యాకోబు యొక్క బహుపరాక్రమవంతుడు. అమ్మా చూడండి అమ్మా, యాకోబు గారిని చాలా ఇబ్బంది పాలు చెయ్యాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చిన్న పాయింట్ చెప్తాను వినండి అబ్బా. ఇప్పుడు యాకోబు గారి గురించి ఇంత ప్రత్యక్షత ఉందా అని అనిపిస్తుందమ్మా. వినండి, కొంచెం ఆలోచన చేయండి. యాకోబు గారి గురించి ఎంత ప్రత్యేకత. ఎప్పుడైనా మన యాకోబు గారి గురించి అంత పెద్ద ప్రసంగాలు ఎందుకు చెప్తాం? ఏదైనా అబ్రహాం గారి గురించి చెప్తాం, ఇంకోటి ఏదైనా మాట్లాడతాం. యాకోబు అంత ఏమన్నా ఉందా అని అనుకుంటాం, కానీ ఏమో బలము అనగానే యాకోబు యొక్క బలిష్ఠుడు, యాకోబు యొక్క బహుపరాక్రమవంతుడు, యాకోబు యొక్క అని అంటున్నాడంటే ఇందులో ఏదో రహస్యం ఉందన్నమాట. అది మనం తెలుసుకోవడానికి దేవుడు తన ఆత్మతోనూ తన శక్తితోనూ మనలను నింపునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఇప్పుడు ఆలోచనకి వెళదాం. ఈ ఇశ్రాయేలీలు ఇలాగ ప్రయాణమై ఐగుప్తు దేశము నుంచి వదిలిపెట్టి బయటకు వస్తున్నారు. వస్తూ ఉంటుంటే బాలాకు ఏం చేశాడో తెలుసా? అమ్మో, ఇంతమంది వీళ్ళు మన ఏరియాలు దాటి వెళ్ళేటప్పటికి మొత్తం భూమిని నాకేస్తారు వీళ్ళు. అంటే ఏంటంటే ఇంత కూడా మిగలకుండా తినేస్తారు వీళ్ళు. అమ్మో, అలా అయితే మన ఏరియాల నుంచి వీళ్ళు వెళ్ళకూడదు అని అతను ఏదో ప్లాన్ వేసాడు. బాలాకు. అప్పుడు ఎట్లా అడ్డుగేద్దాం వీళ్ళని, ఎలాగ ఆపేద్దాం, ఎలాగ మన ఏరియాలకు రాకుండా చేద్దాం, ఇలాగా ఏమండి ట్రై చేస్తూ ఉంటే ఆయనకి ఎవరో చెప్పారు, ఏం లేదండి దగ్గరలో సేవకుడు ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు అని చెప్పండి, బిలాము. అతను కనుక పిలిచారనుకో, అతడు కనుక వచ్చి ఓ నోరు తెరిచి మాట అన్నాడంటే అలా అయిపోతుందండి అని చెప్పారు. చెప్పగానే బంగారం వెండి అవి ఇవి మూటలు వేసుకొచ్చి బాలాకు ఆయన్ని రప్పించి, ఇక అయ్యా ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయాలో తెలుసా? వీళ్ళందరినీ ఇశ్రాయేలీలు ఇటు నుంచి ఇలాగ వెళ్ళాలనుకున్నారు, ఇటు నుంచి వెళ్ళారంటే మళ్ళీ మా దేశం పూడుకోవాలన్నా మళ్ళీ గొప్పగా అవ్వాలన్నా ఏం ఉండదు, మాకు కష్టం వచ్చేస్తుంది, అంచేత వాళ్ళు ఇటు రాకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి ఆ కొండ ఎక్కి వాళ్ళని ఇలా చూసి శపించేసే అన్నాడట. శపించేస్తే నువ్వు శపించావంటే వాళ్ళు ఇటు రారు అంటే, అలాగంటే ఇన్స్టెంట్ కాఫీయా ఏదో వచ్చినాయి కదా, అప్పటికప్పుడు కాఫీ ఇలాగా బూడిదేసినట్టు వేసేసుకుంటున్నాం, కలిపేసుకుని తాగేస్తున్నాగా, అలాగే నువ్వు ఇలాగంటే చాలు వాళ్ళు అలాగే అక్కడ మాడిపోయి మసైపోతారు అన్నట్టుగా చెప్తున్నాడు.
ఆహా, అలాగంటారా? సరే అండి. ఎన్ని మూటలు తెచ్చారండి అంటే, అవి చాలా ఉన్నాయి. అయ్యి బాబు, ఇవంతా ఈ బంగారం అంతా నాకే, ఇదంతా నాకే అనుకోని ఉండండి, దేవునికి కొంచెం బలి ఇవ్వాలి కదా అని ఆయన ఏం చేశాడట, దేవునికి చేయాల్సింది బలి చేశాడట. అప్పటికీ దేవుడు అంటున్నాడు, బాబు పోయి ఎవరిని శపించాలనుకుంటున్నావు నువ్వు? ఎవరిని? ఇశ్రాయేలీలు. యాకోబు ఎవరు? యాకోబు తరఫున ఎవరున్నారు? పరాక్రమవంతుడైన నేను వాళ్ళ తరఫున ఉంటే నువ్వు ఎలా శపిస్తావయ్యా అంటే, అట్లా కాదు ప్రభువా, ఆ బంగారం మూటలు ఉన్నాయి ప్రభువా, ఈడి బాధ అంతా ఈడిది ఇదే, అవి పోతాయి, ఆడు పట్టుకుపోతాడు, దాని గురించి ఏదో టెంపరీగా నేను ఏదో శపిస్తాను అని అంటున్నాడు. చూశాడు, అసలు వద్దు, ఆ జోలికి వెళ్ళొద్దు, నువ్వు అటు వెళ్ళొద్దు అని అంటే, ఎంత వెళ్ళొద్దు అన్నా కూడా వెళ్ళేదట్టే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆహా వెళ్తావా, సరే పోయలు అన్నాడు. వెళ్ళు అన్నాడు. కానీ ఏమన్నాడంటే, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నేనేం చెప్తాను అదే చెప్పాలి నువ్వు అన్నాడు. సరే ప్రభు అని వెళ్ళాడు. తీరా రాజుగారు బాలాకు ఎదురున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులారని వాళ్ళ తరపున దేవుడు ఎలాగున్నాడు అంటే, బహు పరాక్రమవంతుడిగా ఉన్నాడు. బహుపరాక్రమవంతుడిగా ఉంటే అదే దేవుని బిడ్డ, అదే దేవుని పిల్లలు శపిస్తా ఉంటే ఆ దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు ఏం చేశాడంటే, ఈ నోరు మూసేసి ఇతను శపించాలని అనుకుంటున్నాడు. కానీ నోటంట దీవుళ్ళు వచ్చేస్తున్నాడట. అయ్యో, ఈ రాజుగారు కోపం వచ్చేస్తుంది దీనికి అని చెప్పి, ఉంటు సార్ ఒక్కసారి ఏమనుకోకండి సార్ ప్లీజ్, ఏదో అయిపోయింది కానీ అని మళ్ళీ ఈ ప్లేస్ బాగలేదు, ఇంకో ప్లేస్కి వెళ్దామని అక్కడికి వెళ్ళి మళ్ళీ బలి ఇచ్చాడట. బలి ఇచ్చి ఇప్పుడు నేను శపిస్తా చూసుకో సార్ అన్నాడు. ఇక ఒకసారి చేశాడు, 2 సార్లు చూశాడు. రాజుగారికి కోపం వచ్చేసి, నేను ఇందాక చూశాను, నువ్వు మళ్ళీ దీవిచ్చావు, మళ్ళీ ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దీవిచ్చావు అని అనగానే అప్పుడు ఇక బిలాముకు అర్థమైపోయింది, తప్పు చేశాను నేను, వీళ్ళని శపించడానికి. నేను ఇప్పటికే చెప్తున్నానమ్మా, దేవుని పిల్లల్ని ఎవరెవరో శపించడానికి వీలు లేదు. అర్థమైందా? ఏదైనా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు వాళ్ళని గద్దిస్తే సరిచేస్తాడు, అంతేగాని నిన్ను శపించడానికి ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. 23వ వచనం చదువుతాం సంఖ్యాకాండంలో. ఏమంటున్నాడు అక్కడ? యాకోబుకి ఏమి లేదటమ్మా. ఒకసారి చదువుతారా? దేవునికి స్తోత్రం. అదొకసారి చూడండి అమ్మా. నిజముగా యాకోబులో మంత్రము లేదు. యాకోబులో ఏమి లేదమ్మా, మంత్రము లేదు. చెప్పండి అమ్మా. యాకోబులో మంత్రము లేదు. గట్టిగా చెప్పాలి. మంత్రము లేదు. యాకోబులో మంత్రము లేదు. యాకోబు పేరు దగ్గర ఇప్పుడు నీ పేరు ఎట్టుకోబా, నీకేమి లేదంటారా? సరిగ్గా చెప్పట్లేదు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అలాగే చల్లబడిపోతావు ఏందయ్యా? నీకేమి లేదు, మంత్రము లేదు. నీకు మంత్రం అంటే తెలుసా? మంత్రం అంటే ఏంటంటే, అవి ఇంచుమించుగా శాపాల కన్నా ప్రమాదం, వెంటనే పనిచేసేస్తాయి. అవి మన మీద పని చేయకుండా ఉండాలి అంటే, ఇక దేవుడే చెప్తున్నాడు, బహుపరాక్రమవంతుడు చెప్తున్నాడు ఈ బిలాముతో, పోయి నా బిడ్డలు శపించాలని అనుకుంటున్నా, నీ వల్ల కాదురా. యాకోబులో ఏం పని చేయో, చెప్పండి అబ్బా. ఒకసారి ఒక ఆవిడని నేను చూశాను. మేమేదో బయట వాక్యం చెప్పుకోవడానికి కానీ బయటకు వస్తే ఆవిడ లోపల ఏమంటే ఇలా చేతులు ఇలా పట్టుకుని ఇలా ఇరిసేసుకుంటుంది మమ్మల్ని చూసి. అదేదో నా కంట్లోనే పడ్డారు, అలా అద్దంలో కనిపిస్తున్నారు. నేను బయటకు వచ్చాక చేతులన్నీ ఇరిసేసుకున్నారు. అంటే వాక్యం వద్దా అంటే, మీరు చూసారా అంటుంది. చూసారా? మరి ఏం చేస్తాం, కొంతమందికి ఏంటంటే వాక్యం అర్థం కాదు. కానీ నేను అంటున్నా, ఇక యాకోబుని ఏమంటే ఎంత శపించాలని అనుకున్నాడో అది చూచి ఇది చూచి చివరికి తనివి తీరా దీవించేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుచేత? యాకోబుకి విరోధంగా మీరు ఇందాకే చదివారు. ఇర్మియా గారు ఏమన్నారు? 20వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు? ఇదో ఆయన నా విషయంలో బహు పరాక్రమవంతుడుగా నా తరపున ఉన్నాడు గనక నా శత్రువు నా మీద జయము పొందడు. అదో పాయింట్. రెండవదిగా, ఇప్పుడు ఈ బిలాము లాంటోళ్ళే ఏమాత్రం శపించాలని అనుకున్నా దేవుని యొక్క వాక్యాలు ఏం చెప్పినాయంటే, బిలాము ఆలోచన చేశాడు, ఏటబ్బా నేను శపించాలని ట్రై చేసిన నా వల్ల అవ్వట్లేదని చెప్పి, ఏమిటి కారణం అని చూడగానే వెంటనే ఆయన ఆత్మవశుడే. ఇప్పుడు అర్థమైపోయింది, మహోన్నతుని విద్య ఎరిగిన వాడని బైబిల్లో ఉంటుంది అతనికి. అంచేత అతను గుర్తుపెట్టి, అయ్యి బాబు నేను ఇలా చేసేనేంటని చెప్పి ఇప్పుడు ఏమంటాడో తెలుసా? యాకోబుకి ఏముండదు
మంత్రం ఉండదు అమ్మా. 24 అక్కడ ఇంకొక వచనం చూడమ్మా, 24వ అధ్యాయంలో అక్కడ 17వ వచనం ఒకసారి చదువుతారా? అదే సంఖ్యాకాండం. ఆయనను అమ్మా చదువమ్మా. ఆయనను చూచుచున్నాను గాని చూచుచున్నావు గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడమ్మా? వాళ్ళ మీద చీకటి ఉంటే ఒట్టబ్బా, వాళ్ళ మీద దరిద్రం ఉంటే ఒట్టబ్బా, వాళ్ళ మీద శాపం ఉంటే ఒట్టబ్బా. ఎందుకు అంటే బహుపరాక్రమవంతుడిగా వారి తరపున ఉంటాడట. దేవునికి స్తోత్రం. నీ మీద ఆయన అరుణోదయం ఉండునుగాక. ఆయన అరుణోదయం అనగానే మీకు ఇది ఎలాగుండాలంటే యోబు గ్రంథం 29 ఏం సార్ 3వ వచనం 4వ వచనం చదివితే ఇగో యోబు గారు చీకట్లో కూడా సంచరించడానికి కారణం ఏంటంటే ఆయన తేజస్సు నా మీద ఉన్నది అని అంటాడు బైబిల్ వాక్యాల్లో. లూకాసు వార్త 1వ అధ్యాయం 66 దగ్గర నుంచి మీరు వెళితే ఏమండి, లేకపోతే 76 పోనీ 80 ఆ లోపు చదివితే అన్ని కలిపి అలా లింక్ అలాగ ఇచ్చాడు. కాకపోతే అక్కడ ఏముంటుందంటే ఆయన అరుణోదయము మన మీద ఉదయించును. అప్పుడు ఏమండి ఏ శాపం మన మీద పనిచేయదు. ఎందుకంటే ఆయన మన మీద ఎలా ఉంటాడంటే బహుపరాక్రమవంతుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నేను అంటున్నా, ఆయన వెలుగున్నప్పుడు చీకటి అక్కడ ఉంటుందా? చీకటి అక్కడ వచ్చి ఏమైనా పని చేసుకోగలుగుతుందా? ఉండలేదు. అంచేత చీకటిని అలాగే శాపాన్ని తరిమి వేసేది, మంత్రాలను పని చేయకుండా చేసేది ఎవరు అంటే బహుపరాక్రమవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింకా దాసుడన్ కాను, ఫరోకు నేనింకా దాసుడన్ కాను, పరమ కానానుకు హక్కుదారుడును, పరమ కానానుకు హక్కుదారుడును. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను సార్, దేవుడు నీ విషయంలో బహుపరాక్రమవంతుడిగా ఉన్నాడు అనేవాళ్ళు ఆమేనంటారా? ఆమేనంటారా? ఎలాగున్నాడమ్మా నీ విషయంలో? బహుపరాక్రమవంతుడిగా అదే పదాన్ని తెలుగులో ఇంకా చాలా రకాలుగా వ్రాసిన నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, యాకోబు మీద ఎవడును గెలవలేడు, యాకోబు మీద ఎవడును ఏమీ చేయలేడు. ఇక ఎవరండి? యాకోబు యొక్క మామగారి పేరు ఏం పేరండి? లాబానే కదా. లాబాన్ ఏమనుకున్నాడట? అట్లా మోసం చేద్దాం ఇట్లా మోసం చేద్దాం అంటే ఒక రోజు దేవుడు వచ్చాడు. ఏమనుకుంటున్నాయో పద్దాక నేను చూస్తున్నాను, పిల్లోని పట్టుకొని ఊరికే ఏదో నీ ఇష్టం, నీకు అల్లుడైతే అయ్యాడు కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా అతను ఏదో చేసేద్దాం అనుకున్నా. ఏంటవో అదంటే అంటే ఇలాగ చేతులు కట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఓ తన్నే దంతాడు ఇప్పుడు దేవుడు. జాగ్రత్త, కొండ మీద ఉన్నాడు అక్కడ మా పిల్లోడు, నువ్వు ఇలాగ ఎక్కితే తెల్లారైతే నీ కంట్లో పడతాడు. కానీ నువ్వు అతను ఏదో పట్టుకొని ఏదో బెదిరిద్దామని అన్నావో చంపేస్తా జాగ్రత్త అన్నాడు. బైబిల్లో మీరు చదువు చూడండి, చంపేస్తా నేను దెబ్బతోటి. సరే అయ్యా అన్నాడు. తెల్లారయ్యింది, నిజంగానే కొండ ఎక్కాడు. తీరా పైకి వెళ్తే యాకోబు గారు కనిపించాడు. అల్లుడు గారు అంటున్నాడు. బా ఎంత సరదా ప్రేమించేస్తున్నాడు వీడు అనుకుంటున్నాడు. తీరా దగ్గరికి, అదేటయ్యా చెప్పా చేయకుండా వచ్చేసావు, నువ్వు ఒక్కవేళ మాతో చెప్తే గనక భజంత్రులు పెట్టి డప్పులు పెట్టి ఏది బాకాలు పెట్టి డాంకాలు పెట్టి ఊరంతా తెలిసేటట్టుగా మా అల్లుడి గారిని పిల్లలతో సాగనంపుతున్నానని చెప్పేవాడిని కదా అంటున్నాడు. వాస్తవానికి అదేమి లేదు. ఆడి ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఇప్పటికే నేను ఎన్ని మోసాలు చేసి నేను తొక్కేసినా నువ్వు మాత్రం పైకి వస్తున్నావు, నువ్వు చాలా పైకి వచ్చేతను ఎలా వస్తున్నావు? ఇక యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుడు బహుపరాక్రమవంతుడిగా యాకోబు తరఫున ఉన్నాడని ఉందా లేదా? యాకోబు గారి గురించి చూడండి. ఓసారి ఏడుస్తూ ఉన్నాడు. ఏమన్నా అలా ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆయన బాధ ఏదో చెప్పాడు. సరే నేను చెప్తాలే, ఇవన్నిటికీ నేను పరిష్కారం చేస్తా. ఇదిగో నువ్వేం చేయంటే మీ మామ నీకు ఏమైతే ఇస్తాడో ఆ గొర్రెల్లో నుంచి అతను ఏమైతే చెప్తాడో చుక్కలే నేను నీకు ఇస్తాను అని చెప్పు అన్నాడు. చుక్కలే పుడతాయా? చుక్కలే గొర్రెల్లో కానీ మేకల్లో పుడతాయా? చచ్చినా పుట్టవు కదా.
మరి దేవుడు ఏమంటున్నాడంటే పుట్టేదట్టు నేను చేస్తానయ్యా, నువ్వు వెళ్ళు. నేను ఎవరినే? బహు పరాక్రమవంతుణ్ణి. ఎవరి తరపున? నీ తరపున. నువ్వు చెప్పు అంటే ఇగో సార్, దగ్గరగా చాలా కాలం నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను, నా పిల్లలకి, నా భార్య వాళ్ళకి ఇంకా నేను ఎప్పుడు ఏం సంపాదించాలి అంచేత ఇగో నేను ఇలా కొలువు చేయడం కష్టంగా ఉంది, ఓ పని చేస్తాను, ఈ పుట్టే వాటిలో ఇక మీదట చుక్కలు ఏమైనా పుడితే కనుక అవి మాకు నా సొంతానికి ఇచ్చేసేయండి, నాకు నా పిల్లలకే మాకు చెందేది ఏంటంటే. ఎంత తింగరోడురా నువ్వు! ఎప్పుడైనా చుక్కలే పుడతాయి, ఏమన్నా ఏంటి హైబ్రిడ్ ఏంట్రా ఇది? పుడతాయి అలాగా అంటే పుడతాయో పుట్టవో నాకు తెలియదు, కానీ చుక్కలు పుడతాయి నాకు, అందుకని నేను కొలువు చేస్తానని అంటే, సరే తింగరోడా నీకు అదే బాగుందిలే, వెళ్ళు, నా దగ్గర వచ్చినాడు ఎవడు బాగుపడ్డు కానీ నేను తొక్కేస్తాను ఈ దెబ్బతోటని, చుక్కలు అన్నీ నీకే అని అన్నాడట. అరగాదా? ఇక దేవుడు చూడండి, ఇక మీద పుట్టేవన్నీ ఎవరు ఎలా పడుతున్నాయి? ఆళ్ళ మేకలే, ఆళ్ళ గొర్రెలే, అవన్నీ చుక్కలే కంటుంటే ఈయనకి అనుమానం వచ్చింది. ఏదో పెయింట్ వేసి ఉంటాడు, అడవిలోకి వెళ్ళి ఏదో చెట్టుది ఏదో రాసి ఉంటాడని చెప్పి గీకి అది ఇది చేసినా బాబాయ్ నిజంగా చుక్కలే పుట్టినాయట. ఇప్పుడు లాభానికి ఒక డౌట్ వచ్చింది, అమ్మో ఈడేదో చేసి ఉంటాడో. ఏమి లేదండి, అతని తరఫున ఆయన బహుపరాక్రమవంతుడైన దేవుడు. అమ్మా, ఎప్పుడైతే దేవుడు బహుపరాక్రమవంతుడిగా ఉన్నాడో నువ్వు ఏ పాలు తాగాలట? రాజులు, ద నేషన్ అని రాశాడు సార్. మెసేజ్లో నేను చదివినాను, చదవగానే నాకు అనిపించింది, అమ్మో నువ్వు ఎంత పైన. మరీ నేను అంటున్నా, ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకొని బతకండి అబ్బా, ఉన్నతమైన తలంపులు ప్రభు మీద పెట్టుకొని బతకండి అబ్బా, అంత గొప్పవాడు అయిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. అప్పుడు లాభాను చూశాడట, చూసి ఏదో తేడాగా ఉంది, రే ఇప్పుడు చుక్కలు కాదు కానీ రేపటి నుంచి ఇక వాళ్ళ అబ్బాయిలను పిలుచుకొని వచ్చాడు. ఇక మీ అందరి మధ్యలో చెప్తున్నాడు, ఇప్పుడు చుక్కలే కాదు గిక్కలే లేదు అయ్యేలే, ఇక మీదట యాకోబు గారికి జీతం ఏంటంటే చారలుగా పుట్టేవే. ఎవరికి? యాకోబుకి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలాగ? ఇప్పుడు చుక్కలంటే పోనీ ఏదో అయితే అయింది అనుకోవచ్చు, కానీ బహుపరాక్రమవంతుడు ఎవరున్నారు కూడా? ఎవరు చెప్పండి అబ్బా. అమ్మా, అందరూ పెట్టుబడి పెడితే లాస్ అయిపోతారు, కానీ నువ్వు పెట్టుబడి పెడితే దీవించబడతావు. ఏ అంటే నీకు మంత్రం పనిచేయదు, నీకు శకునాలు పనిచేయవు, నీకు విరోధంగా ఏ ఆయుధం వర్దలదు. ఇదే బైబిల్లో ఉన్న సత్యం. అప్పుడు ప్రభువా ఆడు ప్లాన్ మార్చేశాడు అంటే, మార్చేని రా నేను చూసుకుంటాను అన్నాడు అంతే. ఇక చూడు రేపటి నుంచి పుట్టేవన్నీ కూడా ఎలా పడుతున్నాయట? అదే జీబ్రా తెలుసా? అడవిలో ఉంటుంది ఆ జీబ్రాకేసిన చారలు వచ్చేస్తాను ఈ గొర్రెల మీద. ఇది నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. ఈ ఏదో చేసుంటాడు బాబోయ్, మా అల్లుడు మామూలుడు కాదురా బాబోయ్ అని దాన్ని అటు ఇటు అరే మీరు చెక్కి చూడండి, అటు చూడండి అంటే వాటికి ఏది మొత్తం ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ తీసేశారు, చెక్కింగ్ చేశారు. అమ్మో ఏమో ఈయన వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమి ఉండేది కాదు, ఇప్పుడు చూడు అన్నీ ఈయన సొంతం అయిపోతున్నాయని వాళ్ళ కొడుకులు అందరూ ఏడిశారట. ఎవరి కొడుకులు? లాభాన్ గారి కొడుకులు. అమ్మో వచ్చినప్పుడు ఏముండేది కదా, ఇప్పుడు చూడు అన్నీ మా బాబుయేనట. ఆ 7-10. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు ఇంటికి వచ్చాక అన్ని దీవెనలు వచ్చినాయని రాసింది బైబిల్లో. బహుగా నీ విషయంలో బహుపరాక్రమవంతుడిగా ఈయనున్నాడబ్బా. అప్పుడు లాభాను చూశాడు, ఏందో జరుగుతుందబ్బా అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. చెప్పండి సార్, నా వల్ల అతని వల్ల మేము ఇలా పైకి వచ్చాము, ఎవరి వల్ల అని అనగానే ఎవడో చెప్పాడు, ఒరే మీ ఇంట్లో మీ అల్లుడు వచ్చాకే మీకు అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి అని చెప్పగానే అల్లుడు గారు అని ఇప్పుడు మర్యాద ఎక్కువైపోయింది. నిజంగా చెప్తున్నా, అంటే మనం ఆలోచన చేయాలి. ఏమండే ఇంతకీ మీకు ఎవరైనా అల్లుళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్పానని అనుకున్నారు, కానీ వాళ్ళ గురించి నాకు వద్దు, నా బైబిల్లో ఉన్న వాక్యాలే. కొంపదీసి ఇలాగ అనుకోనే, చూసావా ఇలా చెప్తున్నాడు, చూసావా అలా చెప్తున్నా, మీకు ఏం తెలుసు మా అల్లుడి గురించి, ఆడి గురించి నాకేం తెలుసుకోవాలని ఆలోచనే లేదు. నా ప్రభు వాక్యం ఏముందంటే నీ తరపున బహుపరాక్రమవంతుడైన దేవుడు విజృంభించునుగాక. దేవునికి స్తోత్రం. యాకోబులో ఏం లేదట? మంత్రం ఉండదు. యాకోబులో ఏముండదట? శకునాలు ఉండవు. ఏమంటే యాకోబులో వెలుగే తప్ప చీకటి ఉండదని రాశాడు. మళ్ళీ అది చూడమ్మా 23వ అధ్యాయంలో ఈ వచనం కూడా చదువుతారా? 8వ వచనం ఒకసారి చదువమ్మా. ఏమని రాశారు? అదే సంఖ్యాకాండం 23 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? అంటే బహు పరాక్రమవంతుడు దేవుడు గనుక నీ కూడా ఉంటే ఎవడైనా శపించాలని అనుకుంటే వచ్చేస్తాయమ్మా, వస్తాయా? ఎవరున్నారు ఇక్కడ చెప్పండి అమ్మా. మనల్ని చూడగానే కొంతమందికి చూసారా, చిన్న పిల్లలు మన ఇళ్ళల్లో కనిపిస్తారు, ఇంకా వాళ్ళు చాలా అందంగా ఉంటే కొంతమందికి వారవలేక వెళ్ళి ఎవరి పిల్లోడు అని బుగ్గులకి వెళ్ళేస్తూ ఉంటారు.
ఊరికే చేతులు నిలిపేస్తూ ఉంటారు. ఏమి లేదు, అసూయ. ఆ పిల్లలు అందంగా ఉండడం, చక్కగా ఉండడం, బుట్టబొమ్మల్లాగా ఉండడం, అది చూసి ఓర్వలేక కొంతమంది ఏంటేంటో ఎటకారంగా చేస్తారు. కానీ నా దేవుడు పిల్లలకు తోడుగా ఉండునుగాక. యాకోబు దేవుడు ఎవరు అంటే బహుపరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం అయ్యాక వెళ్ళేటప్పుడు నువ్వు ఒకటే చెప్పాలి, నా కూడా బహుపరాక్రమవంతుడు ఉన్నాడు, బహుపరాక్రమవంతుడు ఉన్నాడు. ఆయన ఉండగా నా మీద ఎవరు నెగ్గడానికి వీలు లేదు. మంత్రాలు పనిచేయవు, శాపాలు పనికిరావు, ఏమంటే తెగుళ్ళు ఇంటి వాటి మీద పని చేయవు. ఇంకో వచనం చెప్తాను చూడు బా, ఇది కూడా చదవండి. అదే 23వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. అక్కడేమని రాశాడు, అక్కడ యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఏంటమ్మా అమ్మా, బహుపరాక్రమవంతుడు. మనం ఎవరమో ఆయనకు తెలుసు. మనల్ని ఆయన సరిచేసేవాడు, మనల్ని ఆయన బలపరిచేవాడు, మనల్ని ఆయన సరిచేసి చక్కగా ఏమన్నా నిలబెట్టుకునేవాడు. ఇప్పుడు బిలాం ఓడిపోయాడా లేదా? బిలాం ఓడిపోయాడా లేదా? లాబాన్ ఓడిపోయాడా లేదా? ఏమండి బాలాకు ఓడిపోయాడా లేదా? అర్థమైందా? బాలాకు ఏం చేయలేకపోయాడు, బిలాము ఏం చేయలేకపోయాడు, లాబాను ఏం చేయలేకపోయాడు. వీళ్ళందరూ అలాగ అణగారిపోవడానికి కారణం ఏంటంటే నీ విషయంలో దేవుడు బహుపరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బైబిల్లో చదువు చూడండి. ఏమంటే ఆ లాబాను మళ్ళీ ఇంకో ప్లాన్ వేసాడు. ఇగో ఇలాగ కాదు అలాగ కాదు అని అంటే, సరే సార్ మీకు ఎలా కావాలో చెప్పండి. అలాగే పుట్టినయే నాయ అని అంటారా? సరే, నిజంగానండి. మళ్ళీ అలా చూస్తే ఆఖరికి ఆయనకు అర్థమైపోయింది, ఈయన ఇంత గొప్పవాడైపోవడానికి కారణం ఎవరు? నేను కాదురా బాబు, ఇతని వెనకాల దేవుడు ఉన్నాడనే సంగతి తెలిసిపోయిందట. అంచేత యాకోబు దేవుడు నిన్ను పరాక్రమవంతుడిగా నీ విషయంలో కార్యములు చేయునుగాక. వాక్యం అయిపోయిందని అనుకున్నారు కానీ, అమ్మయ్యా ఎట్టాగానే అయిపోయిందిరా బాబు అనుకున్నారు కానీ అవ్వదు. ఎందుకు అంటే ఇప్పుడు దాకా మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం, ఇప్పుడు పాయింట్లోకి వెళదాం. ఎందుకు అని అంటే ఒక్క యాకోబు తరపున ఇంత విజృంభిస్తే అదే యాకోబు ఇశ్రాయేలుగా, అదే ఇశ్రాయేలు అనగానే ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు అని ఉంటుంది. అర్థమైందండి? హోషేయ గ్రంథం ఏమంటే 12వ అధ్యాయమమ్మా 3-4 వచనాల్లోనే మనం చదువుతాం. ఇంచుమించుగా చదివితే గనక అతడు కన్నీరుతో ప్రార్థన చేసేవాడట. ఎట్లా ప్రార్థన చేసేవాడమ్మా? ఎలాగా చెప్పండమ్మా. దేవునికే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మనం ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం చదువుతామో, నేను ఒక మాట అంటానండి. బైబిల్లో అమ్మా కొంచెం ఇలా వినండి అమ్మా, దేవుడు మనల్ని పైకి తీసుకురావడానికి ఈ బహుపరాక్రమవంతుడైన దేవుడు. బహుపరాక్రమవంతుడు అంటే ఎలాగా? బలం అక్కడ ఉంటుంది, శక్తి అక్కడే ఉంటుంది. మీకు ఒక్కొక్క చిన్న ఇంట్రడక్షన్ పాయింట్స్లో 3 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే ఈయన బహుపరాక్రమము అనే మాట ఒక్కొక్క పాయింట్ మీద మనం చూద్దాం. ఒకసారి రండి, ఇది ఒక వచనాన్ని చదువుదాం. ఏమండి 66వ కీర్తన 7వ వచనం ఒకసారి చదివితే గనక ఈయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఆయన ఎంత పరాక్రమవంతుడు అంటే ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. నిత్యము అంటే ఇప్పుడు పాలన ఎక్కడి నుంచి జరగాలి? ఎక్కడి నుంచి జరుగుతుంది? బహుపరాక్రమము. ఆయన పాలిస్తున్నాడు అనగానే అవతల వాళ్ళందరూ టారెక్కిపోవాలి. అర్థమైందా? అవతల వాళ్ళందరూ బెంబేలెత్తిపోవాలి. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము హెచ్చించుకొన తగదు. ఇక చూడండి, దేవుడు మనల్ని పాలిస్తున్నాడు అంటే, పరిపాలిస్తున్నాడు అంటే, ఏలుబడి చేస్తున్నాడు అంటే దాంట్లో ఉన్న సత్యం ఏంటంటే అది ఆయన పరాక్రమమైన, బహుపరాక్రమమైన, అందులో నుంచే ఆయన మనలను ఏలునుగాక. ఏలడం అంటే తెలుసా? పాలించునుగాక. పాలించడం అంటే తెలుసా? మన మీద ప్రభుత్వము చేయునుగాక. అప్పుడు ఏమండి బయట వాళ్ళకి అర్థమైపోద్ది, బాబు వీళ్ళ మామూలు వాళ్ళు కాదు, వీళ్ళ పాలన వేరే, వీళ్ళని పాలించేవాడు వేరే. అప్పుడు ఎవరని తెలియాలి అవతల వాళ్ళకి? ఏమండి, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, చెప్పిన మాట సత్యం, యేసు చెప్పిన మాట సత్యం, కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బహుపరాక్రమవంతుడు అంటే బాబు అక్కడి నుంచే ఏమండి పాలన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అమ్మ 11వ లేదు 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. అట్లాగే 21వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి అమ్మా. అదే సామెతల గ్రంథంలో ఏం చదువుతున్నాం? చదవండి 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఏంటమ్మా పరాక్రమం ఎవరిదే? బలం ఎవరిదే? శక్తి ఎవరిది? అంచేత నేను అంటాను, ఇక వినండి వినండి, ఆయన పరాక్రమములో ఏలుబడి ఎలా ఉందో ఆయన జ్ఞానం కూడా అక్కడే ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే జ్ఞానం అంటే దేనికన్నా గొప్పదో తెలుసా? ఎవరు చెప్తారు? వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి అబ్బా, జ్ఞానము దేనికన్నా గొప్పది? చూడండి అలా చూస్తున్నారు, ఏవో మమ్మల్ని కాదులే అని అలా చూస్తారేంటి? సరే మీరు చెప్పండి అమ్మా, దేనికన్నా జ్ఞానం దేనికన్నా గొప్పది? ఈ అమ్మగారు ఐశ్వర్యం అంటున్నారు. ఇంకా అబ్బా బైబిల్లో ఎక్కువగా చదివితే జ్ఞానము దాని దగ్గర విలువ కలిగిన వెండి బంగారాలు దాని ముందు పనికిరావట. అంటే బంగారం కన్నా జ్ఞానమే. కానీ మనందరం ఎక్కువగా దేనికోసం ప్రయాసపడతాం? బంగారం సంపాదించా. ఆ బీరువా చుట్టూ తిరుగుతూనే ఉంటావు, అయిపోద్దులే నీ బతుకు అక్కడే. కాదబ్బా, జ్ఞానం సంపాదించండి. ఈ జ్ఞానమే నీకేం కావాలో అవి తెచ్చిపెట్టునుగాక. జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయనే అని చెప్పి ఎక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివేది అదే. అప్పుడు నేను అంటున్నా, చూడు సార్, ఇక బల పరాక్రమము అనే దగ్గర దేవుని జ్ఞానము ఉట్టిపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చదవమ్మా. జ్ఞాని అయిన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. ఇప్పుడు చూడండి సార్, జ్ఞానం అనేది మనకు ఉండి తీరాలి. ఇప్పుడు ఏమండి ఆయన బల పరాక్రమము ఎక్కడ? అక్కడ నుంచే పాలన జరుగుతుంది, అక్కడ నుంచే దేవుని జ్ఞానము ఉట్టిపడుతుంది. చూడండి అప్పుడు ఏమండి ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మీరు గాలి ఎత్తే ఎగిరిపోయేటట్టు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి పనికొస్తుందా ఇది? గాలి ఎత్తే ఎగిరిపోతుంది చూడండి. కొంతమంది అనుమానం, అమ్మాయి గాలి ఎత్తే ఎగిరిపోతావు, వాళ్ళు రూమ్ లోపలికి వెళ్ళి అంటారు. ఎందుకంటే తడపల్లాగా ఉంటారు, వీళ్ళు తిండి తింటారు కదా. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే చాలు ఎప్పుడు చూసినా మంచానికి అంటుపోయి ఉంటారు. అదే రోగం, అదే రోగం, అదే మంచం రోగం అనుకుంటుంది కదా. ఎప్పుడు బయట కనబడరు, హ్యాపీగా కనబడరు. ఎప్పుడు చూసినా దివాలా తీసిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. నవ్వమ్మా అంటే చింపిరితాలు వేసుకొని నవ్వుతుంది ఒక నవ్వు. అది నవ్వేం కాదు, అది ఏడ్చినట్టు ఉంటుంది. ఏమనబ్బా అలాంటి వాళ్ళకి కాదు. ఈ బల పరాక్రమవంతుడు అని అనగానే ఆయన పిల్లలు కూడా అలాగ ఉందురుగాక, వాళ్ళ కొడుకులు కూడా అలాగ ఉందురుగాక. వారిలో ఒంటరి ఎంతమందితో సమానంగా ఉండాలట? ఎంతమందితో? ఇద్దరు కలిస్తే ఎంతమందితో? అంత ప్రత్యేకత ప్రభు యొక్క అభిషేకం నీ మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ఇంకొక పాయింట్ చూద్దాం ఇందులోనే. ఇది చదవమ్మా, యెషయా గ్రంథం 42:13వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడేమంటున్నాడు? అక్కడ 42:13వ వచనంలో యెహోవా సూర్యుని వలె బయలుదేరును, సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురించును, శత్రువులను ఎదిరిస్తాడు. వారి ఎదుట తన పరాక్రమము. ఎవరి ఎదుటమ్మా? ఎవరి ఎదుట? శత్రువుల ఎదుట. సార్ చెప్పండి సార్, ఎవరి ఎదుట? శత్రువులు అంటే ఎవరెవరైనా మీ పేర్లు రాయొచ్చు కదా. ఇప్పుడు శత్రువు అనగా రోగమో జబ్బు అనుకో, జబ్బు దాని ఎదుట ఆయన నిలబడునుగాక. మీకు ఇంకా నా ఏం సంతోషంగా చెప్పట్లేదు వీళ్ళు. ఏమన్నా మనకి ఏదైతే ఇప్పుడు అక్కడ రాసిన పాయింట్ ఏంటంటే శత్రువు ఎదుట ఆయన ఎలా నిలబడతాడట. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇంకోసారి చదువు పాప అదే వచ్చినాన్ని. యెహోవా సూర్యుని వలె బయలుదేరును. సూర్యుని వలె అంటే సూర్యుడు కాదు, బయట కనిపించే సూర్యుడు కాదు. ఇది వేరే బలం, శక్తి.
ఆధిక్యత అన్నీ కలిపి ఒక విప్లవకారుడిలాగా, ఒక శక్తివంతుడిలాగా, ఒక న్యాయాధిపతిలాగా, లేకపోతే ఒక బలమైన యోధుడిగా ఆయన ఏమండి మన ముందు వెళ్తాడట. యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురిస్తాడు, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొనును. పరాక్రమాన్ని ఎప్పుడైతే ఇది ఎలా ఉంటదంటే, మీరు బైబిల్లో ఇలాంటి చదవాలి సార్. దేవుడు ఆయన ఇలా నిలబడ్డాడట. నిలబడితే పర్వతాలన్నీ మేమే గొప్ప అనుకున్నాయండి. మేము పర్వతాలు కాదు, మేము కాదని అయ్యి కరిగిపోతాయట. అది బైబిల్లో ఉన్న సత్యం. అంత గొప్ప దేవుడు నిలబడితే మనకు విరోధంగా ఉన్న వాటి ముందు నిలబడునుగాక. నాకు ఒక బాధ ఉంది. ఆ బాధ ముందు నేను నిలబడ్డప్పుడల్లా నీ పని అయిపోయిందిరా తొక్కేస్తాండ్రా నిన్ను అంటుంది అది. కానీ నా ప్రభువుని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఎవరు వచ్చి నిలబడ్డారు ఇప్పుడు అక్కడ. అంతే దెబ్బతోటి అయ్యి బాబు వీడికి తెలివి ఎక్కువైపోయింది. మొన్నటి వరకు ఈయన ఏదో ఏడిపిద్దామని అనుకున్నాను, కానీ ఇటు చూసా ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ప్రభు నిలబడునుగాక. అక్కడ అర్థమైందా? మన సమస్య ముందు ఆయన నిలబడునుగాక, మనకున్న బాధల ముందు ఆయన నిలబడునుగాక, కొన్ని పనులు అవ్వట్లేదు అక్కడ ఆయన నిలబడునుగాక. ఏమంటే ఆయన ముందు నిలబడ్డాడంటే పర్వతాలను సదును చేసుకునేటట్టుగా వెళ్ళిపోతాడు. అందుకే ఆయన పేరు ఏం పేరంటే ప్రాకారములను. అంత నెమ్మదిగా చెప్తే ఎట్లాగా? అందుకే కాస్త తిండ్రండి అయ్యా బాబు అంటున్నా. ఏమంటే ఎలాగా? ప్రాకారములను బుల్రోసర్లాగా వెళ్ళిపోతాడు ఆయన. తొక్కుకుంటా పోతే నోరు ఎత్తితే ఒట్టు. ఏది? విరోధంగా ఉన్న వాటిని. మా పిల్లలకు అడ్డు నిలబడతారా మీరు? నా పిల్లలకి మీరు అడ్డు ఉంటారా అని వాటిని అలా తొక్కుకుంటా పోతాడు. చదును చేసుకుని వెళ్ళిపోతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? దీనికి ఇంకో వచనం చెప్తా, అంటే కొంచెం చదవలసినవి ఉన్నాయి కాబట్టి. కీర్తన 24:8 వచనం చదువుతామమ్మా. 24:8. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా. బల శౌర్యము గల యెహోవా. అమ్మ ఎవరమ్మా? బల శౌర్యము, బలము, శక్తి, ఇవన్నీ సృష్టికర్త ఆయన. వాటన్నిటిని కలుగు తీసేవాడు ఆయన. అంటున్నాడు, నేనురా నీ తరపున నిలబడేది, రాజులాగా నిలబడతాను. నా పాలన అక్కడ ఉంటుంది, నా కార్యాలు అక్కడ ఉంటాయి. ఏదయ్యా నీకు అడ్డొచ్చేది? అడ్డొచ్చిన వాటి ముందు నేను నిలబడతా. అవన్నీ కూడా పారిపోకపోతే చూడు, అవన్నీ కూడా అక్కడి నుంచి కదలకపోతే చూడు అన్నట్టుగా ప్రభు మన తరపున ఆయన నిలబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ పడతారా? నా సంకటములన్నీయు దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, ఫరోకు నేనింకా దాసుడన్కను, ఫరోకు నేనింకా దాసుడన్కను, పరమ కానానుకు హక్కుదారుడును, పరమ కానానుకు హక్కుదారుడును, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. హల్లెలూయా. ఏమైనా మంచిదబ్బా. ఈరోజు ఈ వాక్యం నీ నొసట మీద అలాగ ఉండిపోవునుగాక. నీ పట్ల ఆయనకి బహు రోషంగా, బహు సూర్యుడుగా, బహు పరాక్రమవంతుడిగా నీ విషయంలో ఉన్నాడు కనుక లాబాను వల్ల ఏమీ చేయలేకపోయాడు, బిలాము వలన ఏమీ చేయలేకపోయాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ వాక్యం చూడండి. మనకు విరోధంగా ఉన్న వాటి ముందు ఆయన నిలబడితే చాలు సార్, అన్ని నోరెత్తకుండా అణిగిపోవునుగాక, అణిగిపోవునుగాక. ఇంకో వచనం చదువుదాం. అదే ఆ వాక్యాల్లో చూడమ్మా. 78వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుతావా? 78వ కీర్తన 6వ వచనం. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడేకయు. సరే 65 చదవమ్మా. 65 నేను 6 అన్నాను, సారీ. అదే 78 65వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. వారి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకటి వలెను. అమ్మ ఎలా నిలబడుతున్నాడు చూడండి అబ్బా దేవుడు మన విషయంలో. చదువమ్మా. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని నిద్ర నుండి మేల్కొని ఒకనిలాగా మధ్య వయసుడై. దేవునికి ఈ పాయింట్ ఎలా రాశారో కానీ ఆయనకు వయసు ఉండదు. దేవునికి ఏముండదు? దేవునికి
వయసు ఉండదు. అలాగే ఆయనకి వృద్ధాప్యం ఉండదు. దేవునికి ఏముండదు? వృద్ధాప్యం ఉండదు, వయసు ఉండదు. ఎప్పుడు చూసినా ఆయన యవ్వనస్తుడే. అర్థమైందా? మనం తప్పుగా అప్పుడు ఏదో కరుణామయంలో యేసు ప్రభుని చూడగానే ముసలాయన వెళ్తున్నట్టు నడుతున్నట్టు ఉంటుంది కదా, అంతా అలా తయారు చేశారు. మనకుండే అలవాట్లు బట్టి అలా చేశారు. కానీ ఆయన కుర్రాడు, అక్కడ 30 సంవత్సరాల కుర్రాడు, 33.5 సంవత్సరాల కుర్రాడు అని రాసి ఉంది. అవి పట్టించుకోరు. కాకపోతే ఇప్పుడు ఎలా నిలబడ్డాడమ్మా? 65వ వచనంలో మధ్య వయస్కుడై ఆర్భటించుచు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనును. అబ్బా, నా విషయంలో ఆయన మేల్కోవడం, నా విషయంలో ఆయన నిలబడడం, నాకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా పారిపోవునుగాక, నిర్మూలన చేయబడునుగాక. అమ్మా, ఎన్నో పనులు, ఎన్నెన్నో ఆటంకాలు వచ్చి సంవత్సరాలు అయిపోయి, ఏమంటే రోజులు వెళ్ళిపోయి జరగవలసినవి జరగకుండా, ఏ వయసులో అవి జరగాలో జరగకుండా అడ్డుపడేవన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ఇదిగో పరాక్రమవంతుడిగా ఆయన నీ విషయంలో నిలబడునుగాక. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్తారా? ఇక మీదట మన పనులన్నీ జరుగునుగాక. ఇక మీదట మన పనులకు అడ్డుగా ఎవరు నిలబడడానికి ఛానల్ లేదు. ఎందుకంటే నేను కాదు ఇప్పుడు వాటి ముందు నిలబడేది, నా ప్రభువే నా తరపున బహుపరాక్రమవంతుడుగా ఆయన నిలబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నువ్వు నా ముందు ఉన్నందుకు స్తోత్రం, నా ముందు నువ్వు ఉన్నందుకు స్తోత్రం, నా పనులు జరిగించే ఉన్నందుకు స్తోత్రం, ఎబెనేజరుగా ఉన్నందుకు స్తోత్రం, ఇరుకులో నుంచి విశాలతగా తీసుకొచ్చే దేవుడు అయినందుకు స్తోత్రం, ఊపిలో నుంచి బండ మీద నిలబెట్టిన వాడు అయినందుకు స్తోత్రం. బలము, శక్తి, ఘనత, ప్రభావం నీకు మాత్రమే చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపట్టేసేయాలి. ఇది నేనంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి బలము కలిగిన, పరాక్రమము కలిగిన దేవుణ్ణి చూచిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారబ్బా, అది ఇప్పుడు వెళ్ళాలి వాక్యలో. మరి వెళదాం. టైం అదిగో, ఈసారి ఆ డొక్కుటైని తీసి పడేద్దాం. ఎందుకబ్బా అంటే, నాయకరా అయిపోయిందిరా, టైం అయిపోయిందిరా అని చెప్తుంది నాతో ఎప్పుడు. అయ్యా, దేవునికి స్తోత్రం. ఓకే, సరే, ఇంక పావు గంట ఉన్నది కదమ్మా, నాకు 10 నిమిషాలనే చెప్పి క్లోజ్ చేస్తా. కాకపోతే ఇక బైబిల్లో ఈయన ఇలాంటి వాడని గుర్తుపట్టిన వాళ్ళల్లో మహారాజు అయిన దావీదు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. దావీదుని ఎవరు పెద్ద పట్టించుకునేవారు కాదు. దావీదుని ఎవరు గుర్తించేవారు కాదు. ఎక్కడో అడవిలో పిల్లగాడు, ఎంత మా అయితే ఒక 16-17 సంవత్సరాల వయసు, అడవిలో పడి గొర్రెలు కాసుకుంటూ ఉంటే అతనికి ఆలోచన వచ్చేది ఏంటంటే, ఈ దేవుని గురించి పాటలు పాడదాం, దేవుని గురించి పాటలు రాద్దాం, దేవుని గురించి ఏదో ఆయన్ని స్తుతిద్దాం. అలాగా ఆయన ఏ పూల మొక్కలు రెడీ చేసుకున్నాడో మొత్తానికి గిటార్ లాంటి తయారు చేసుకొని, సితారా లాంటి తయారు చేసుకొని ఆయన అడవిలో పడి గొర్రెల వెనకాల పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అది ఎవరో ఆయన్ని గుర్తించలేదు. కానీ పైనుంచి దేవుడు చూస్తున్నాడు. చూసావా పిల్లగాడు, చూసావా అడవిలో పడి అలా పాటలు పాడుతున్నారని దేవదూతలను పంపించేవాడు. అదో సంతోషం. అంటే గొర్రెలన్నిటిని ఆల కాపాడుతూ ఉంటే ఈయన మాత్రం దేవుడు ఆయన గొప్పోడు అని చెప్పి పాటలు పాడుతూ ఉండేవాడు. దేవుడు ముగ్ధుడు అయిపోయేవాడు. ఒక సందర్భం వచ్చింది, ఈ దేవుడు ఎవరబ్బా అని బాగా లోపలికి వెళ్ళాక దావీదు గారికి భయం పుట్టుకొచ్చింది. ఎందుకో తెలుసా? అప్పటికి దావీదు అందనంత ఎత్తు వచ్చేసాడు, పైకి వచ్చేసాడు. ఆయనకి దేవదారు కర్రతోటి చక్కగా మందిరంలాగా, ఇల్లులాగా ఒకటి కట్టారు. లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఏడుపు వచ్చేసింది ఆయనకి. నేనేంటి, నా బతికేంటి, ఎక్కడో గొర్రెలు కాసుకొని ఎక్కడో అడవిలో ఈ పూట తిన్నానో లేదో, ఏంటి ఈరోజు ఉన్నానో లేదో, అసలు మా బాబుకి నేను గుర్తుంటే కదా, మా వాళ్ళకి నేను ఏమైనా గుర్తుంటే కదా, ఇలాంటి వాడికి ఏందండి బాబు ఇలాంటి ఇల్లు కట్టించాడు దేవుడు అని చెప్పి వెంటనే నాతాన్ అనే ప్రవక్త ఉంటే ఆయన పిలిపించాడు. అయ్యా, మీరు ఒకసారి మా ఇంటికి రావాలంటే ఆయన హుటాహుటిగా వచ్చేసాడు. రాగానే ఏం లేదండి, ఒక చిన్న విషయం చెబుదామనుకుంటున్నాను. నేను రాజునని చెప్పి వీళ్ళందరూ గుర్తుపడితే పెట్టారు, కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది సార్. ఇలాంటి అందమైన ఈ భవనంలో నేను బతకడం ఏంటి సార్? ఓ పని చేయండి సార్, నా దేవుడేమో ఎక్కడున్నారో, ఎక్కడ ఆ గుడారంలో ఉన్నాడు, నేనేమో ఇలాంటి ఇంట్లో ఉంటే నాకు నచ్చలేదు సార్. నా దేవుడు ఎంతకన్నా గొప్పగా ఉండేటట్టు ఒక ప్లాన్ చెప్పండి అన్నాడు. ఆయన అలాగే చూస్తున్నాడు. అమ్మో,
ఈయన లోపల దేవుని గురించిన ఆసక్తి అతన్ని మండింపజేసిందట. అప్పుడు నాతాన్ అన్నాడు, అయితే నీకు ఎలాగనుకుంటే అలా చెయ్యండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంటే, అదే నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఒక్కొక్క పాయింట్ ఇందులో చూడు సార్ ఎలా ఉంటుందంటే, అమ్మ 132వ కీర్తన 132వ కీర్తన అమ్మ యాక్చువల్లీ 1 నుంచి 5 వచనాలు చదవాలి. సరే ప్రారంభించండి. అందులో యెహోవా దావీదునకు కలిగిన అన్నిటిలో నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకముగా మాట ఇచ్చి ఏమిచ్చాడట? మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి. యాకోబు యొక్క ఏ బలిష్ఠుడమ్మా? అమ్మ బలిష్ఠుడు అంటే ఎవరమ్మా చెప్పండి అమ్మ. బలం అంటే ఎలాగా? మనందరికీనమ్మ కనిపించే బలాలు ఉంటాయి. అదే తిండి తిన్నాక ఇది బలం అంటున్నా, డొక్కు బలం. ఇది బలం ఈ కాదు సార్, కనబడిన బలాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా? ప్రేమ దేనికన్నా బలమైందట. 8వ అధ్యాయం 6వ వచనం పరమగీతాల్లో చదివితే ప్రేమ మరణమంతా బలం కలిగినది. ఇంకా లెక్క అలాగ రాశాడు. కొన్ని బలాలు ఉంటాయి, అవి బయటకు కనబడవు, కానీ ఆ బలమే నీ మీద ఉండునుగాక. అది ప్రేమ, అది దేవుని యొక్క జ్ఞానం, అది దేవుని యొక్క కృప, అలా ఉంటాయి. సరే, ఇప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, ఆయన యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఏదైనా చేయాలి ఆయనకి అని ఆ నాతాను ముందు అనగానే, నాతాను సరే అయ్యా నీకు ఎలా దోస్తే అలా చెయ్యయ్యా అన్నాడు. అప్పుడు మొట్టమొదట దేవునికి మ్రొక్కుకున్నాడని రాశాడు. అక్కడ ఏం రాశాడమ్మా? మ్రొక్కుబడి చేశాను. మ్రొక్కుబడి చేశాను. వినండి ఒక పాయింట్. తర్వాత 132లో 8వ వచనం ఒకసారి చదువుతామా? యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. మందసం. అప్పుడు దేవుని బలం, ఆ మహాబలం, ఆ శక్తి ఎక్కడో తెలుసా? మందసం అని రాశాడు. ఏమని రాశాడమ్మా? అమ్మా ఈ మందసాన్ని వాళ్ళు ఎవరమ్మా పట్టుకుపోయారు? ఎవరు పట్టుకుపోయారు? ఎవరు? నువ్వేనా చెప్పు. అన్నం తినకు ఈ పూట అడగ్గానే గబగబా చెప్తున్నది దావీదట. ఎవరు పట్టుకుపోయారు? ఫిలిస్తీన్లు పట్టుకుపోయారు. ఫిలిస్తీన్లు పట్టుకుపోయి, ఒరే వీళ్ళందరికీ అసలు సీక్రెట్ ఇదేరా, వీళ్ళకి ఎంత బలం, ఎంత శక్తి, ఎంత ఉంది అని అంటే ఇదేరా కారణం, అది అట్టుకుపోదాం అన్నారు. పట్టుకుపోయాక వాళ్ళకి ఎవడైనా అలా చెయ్యెత్తుదామంటే ఆడు అల్ల అవట్లే, కష్టపడి లేపుతున్నాడు. ఎందుకంటే ఆడికి సగ్గట్లేసినాయి. ఇక్కడ దేవునికి స్తోత్రం. బైబిల్లో చూడండి సార్, ఆ మందసం పెట్టి పట్టుకెళ్తే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మన దేవుడు విజృంభించాడు. ఇప్పుడు చూడండి, ఆయన యాకోబు దేవుడమ్మ ఎవరండి? ఇదిగా ఆ బలం ఏదంటే ఈ బైబిలే. అర్థమైంది? ఈ బైబిలే. అక్కడ మందసం అని రాశాడు కదా, అదే ఇది. మందసంలో ఏముంటుంది? 10 ఆజ్ఞలు. ఇంకేముంటాయి? 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర. ఇంకేముంటాయి? అహరోను కర్ర, అది పుష్పించిన కర్ర అది. అప్పుడు నేను అంటున్నా, దేవుని బలం ఇది గుర్తుపట్టేశాడు. ఎవరో? దావీదు. ఏమని అంటున్నాడు తెలుసా? యాకోబు యొక్క బలిష్ఠునికి ఈ బలాన్ని గుర్తించే వాళ్ళు కావాలి. దావీదు గుర్తించాడు. ఫిలిస్తీన్లకేమో వీళ్ళు ఓడిపోవాలంటే ఆ మందసం తీసేస్తే చాలని తీసుకెళ్ళి ఎక్కడ దాశారట? తీసుకెళ్ళి దాగోని గుళ్ళో పెట్టారట. పెడితే అన్నీ భద్రం చేసి తాళాలు వేసి అన్నీ వేసి తెల్లారయ్యి వచ్చి చూసేటప్పుడు ఏమైందట? అయ్యి బాబు ఇదేట్రా బాబు, నా రూమ్లో తీసుకొచ్చి పెట్టారని అది ఎలా బోర్లు పడిపోయిందటండి. మర్యాదగానే నేనేం కాదు సారీ అని కింద పడిపోయిందట. తెల్లారు వచ్చాక లేచాక అయ్యి బాబా ఎవరికి తెలియకూడదు, ఎవరికైనా తెలిసిందంటే చాలా బాధ వచ్చేద్దని మళ్ళీ దాన్ని ఎలాగో నిలబెట్టి అక్కడక్కడ సుత్తులు వేసి మంచి మేకులు వేసి కట్టి అటు ఇటు చేశారు. మళ్ళీ 2వ రోజు వస్తే ఇప్పుడు పడిపోయాను అన్నప్పుడు వీళ్ళకి బుద్ధి రావట్లే. ఆ బలం ముందు మనం నిలబడతామా? అమ్మా ఆ బలం ముందు నిలబడితే చెప్పరండి, నా ఎంక చూడటం లేదు సార్ మీరు. ఆ బలం ముందు అప్పుడు 2వ రోజు వచ్చారు. అమ్మయ్య ఇప్పుడు మా నోడు గట్టిగా నిలబడి ఉంటాడు. ఎందుకంటే కట్టేమో బిగించేమో సుత్తులేసి మేకలేసి కొట్టి బిగించాం కాబట్టి ఈడు అటు కదలు ఇటు కదలు అలాగే ఉంటాడు అని అంటే తెల్లారోజు చూసేవాడికి పడిపోయి చేతులు ఇరిగిపోయినాయి, మెడ ఇరిగిపోయింది, ఏంటంటే అయిపోయినాయట, కాళ్ళు ఇరిగిపోయినాయి. అయ్యి బాబు వద్దురా బాబు అని అన్నారు. ఎందుకంటే ఆ బలం ముందు అన్యులు నిలబడలేరు. దేవునికి స్తోత్రం.
ఇంత నెమ్మదిగా చెప్తే నేను వాక్యం ఎలా చెప్పాలి ఇక్కడ? సంతోషంగా చెప్పరా? ఏమండి, ఆ బలం ముందు ఏ బలము నిలబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నేనేమంటున్నానంటే, ఇప్పుడు చూడండి సార్, ఆ తర్వాత బాబు ఎవరు మన దగ్గర వద్దురా బాబు అని అంటే దేవుడు ఆ పక్కన వాళ్ళందరినీ మొత్తేసాడట. దేన్ని బట్టి? ఆ బలం ముందు నిలబడతారా మీరు? ఎవరు అనుకుంటున్నారు అంటే దెబ్బతో వాళ్ళందరికీ రోగాలు వచ్చేసినాయి, గడ్డలు వేసేసినాయి. ఎవడో తలలో దిబ్బతుంటే ఇట్లా అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ అట్టింది అడిగి. ఇంకొకటికి ఏంటో అసలు నడలేకపోతున్నారు. ఏంట్రా అంటే వాళ్ళు మనుషులే, కానీ జంతువుల్లో ఇలా వంగిపోయినట్టు గూను వచ్చినట్టు. ఏంట్రా అంటే అదో మందసం, బలచూచకమైన ఆ మందసం ముందు వాళ్ళందరూ అయిపోయింది. ఇక వద్దు బాబు మీకు దండం పెడతాం తీసుకుపోండి అని అప్పుడు వాటిని పంపించేసారట. నేను ఒక మాట అంటున్నా అమ్మా, యాకోబు దేవుడు బలిష్ఠుడు. ఎవరమ్మా చెప్పండి, చెప్పండి అబ్బా. అమ్మ హుషారుగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి. యాకోబు దేవుడు ఎవరో? హుషారుగా చెప్తే ఇలా చెప్తారా? యాకోబు దేవుడు ఎవరో అని నవ్వుతూ చెప్తే ఇది ఇలా చెప్తారా? యాకోబు దేవుడు ఎవరో? బలిష్ఠుడు. అంటే ఎంత ఉత్సాహం రావాలి, ఎంత సంతోషం రావాలి. ఇది నిజం. దావీదు ఇది గుర్తుపట్టాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయనకి నేను ఎలాగైనా స్థలం చూస్తాను మొక్కుకున్నాడు. ఇంకేం రాశాడు బైబిల్లోనమ్మా? 21:13 వచనంలో ఏం రాశాడమ్మా? కీర్తన 21:13 వచనంలో ఏం రాశాడు అని అంటే, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, అమ్మా మేము గానము చేయుచు నీ పరాక్రమమును. ఏంటమ్మా నీ పరాక్రమమును కీర్తించదు. ఏం చేయాలి అమ్మా? ఆయన పరాక్రమాన్ని మనం ఏం చేద్దాం? చెప్పండి అబ్బా, ఎలా కీర్తించాలి? ఆయన బలం ముందు. చూడు సార్, బైబిల్ వాక్యాల్లో అమ్మ మనకు ఎప్పుడూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఎలా ఉంటాయి. దేవుణ్ణి రుచి పట్టండి. ఏమండి, ఇప్పుడు దానియేలు ఎందులో తీసుకెళ్ళారమ్మా? ఎందులో? సింహాల బోల్లో. సింహాలు బలమైనయా, దానియేలు బలమైనడా? ఎవరు బలవంతుడు? మరి అన్ని సింహాలు పరిగెట్టుకుని వచ్చి అని అంటే వస్తారు, రండి స్పీడ్ బ్రేక్ లాగా అక్కడి నుంచి ఈడ్చుకుంటూ అక్కడ వచ్చి నాగినాయట. ఎందుకురా అలాగా ఆగిపోయారంటే, అదే టామ్ అండ్ జెర్రీలో పిల్లి ఎలుకుని తరుగుతుంది చూడు, అలాగా ఆగిపోయినాయి. ఆగిపోతే అంత దూరం వచ్చిన తర్వాత ఏమైందిరా మీకంటే, దానియేలు అందులో అగ్నిలాగా ఆ బలసూరుని చేతిలో ఆ బలమైన దేవుడిని పట్టుకొని నిలబడ్డాడు. సింహాలకి ఎంత బలం ఉందో నాకు తెలియదు, కానీ దానియేలు సింహాల కన్నా బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు యొక్క బలిష్ఠుడు. యేసు ప్రభు ఎవరమ్మా? యాకోబు యొక్క బలిష్ఠుడు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అదే చెప్పారు. మీకు ఇప్పటికీ చెప్తున్నాను, అబ్రహాం పిల్లలు అదని ఇదని అక్కడెక్కడికి వెళ్తాం కాదయ్యా, ఇక్కడ మీ మధ్యలో ఉన్నాడు. ఏది రాళ్లను కూడా మనుషులుగా చేయగలిగిన దేవుడు ఈరోజు ఎవరిని పరిసయ్యులను, శాస్త్రులను, సద్దూకయ్యులను మార్చువాడై ఉన్నాడని అక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేను ఇంకో మాట చెప్తున్నాను సార్, ఆఖరికి ఏమండి, దావీదు బలవంతుడా, గొల్యాతు బలవంతుడా? ఎలాగ చెప్తారు? ఇప్పుడు వీళ్ళ ఆన్సర్ చెప్తే అన్నం తినమని అన్నానని వీళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు. ఇంకెలా తెంగరోళ్ళలాగా చూస్తున్నారు వీళ్ళు. సరే, ఇప్పుడు ఏమండి, దావీదు ఎవరికంటే బలార్జుడని రాశాడు 17:50లో 1 సమూయేలు గ్రంథంలో. దావీదు గొల్యాతు కంటే గొల్యాతు ఎవరికంటే బలవంతుడో మీకు లెక్కలేసుకు చూడాలి. ఫిలిస్తీన్లు అందరికంటే వాడే బలవంతుడు. వాడిని చూడగానే సౌలు గారు కూడా ఏం చేయలేకపోయాడు. కొన్ని రోజులు దగ్గరగా 40 రోజులు బట్టి ఇశ్రాయేలీలారా అంటే ఎవడికాడు గుండు చేత్తో పట్టుకొని, బాబోయ్ నాకు పిల్ల జల్లా ఉన్నారు నాయనో, రాజుగారి కంట్లో పడితే నువ్వే వెళ్ళి యుద్ధంలో ముందు నిలబడమంటాడని చెప్పి ఎవడికాడు పారిపోతున్నారు. కానీ దావీదు వచ్చాడు, చిన్న పిల్లోడు. ఎవరిని గుర్తించాడు? నా బలం ఎవరని చెప్పాడు? యెహోవా నాకు రక్షణయే నా దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఆడమ్మా ఏదో పై కట్టుకొని యెహోవా నాకు గాయే, యెహోవా నాకు రక్షణ. చూడండి
ఎందుకంటే సార్ ఇంత బలమైన దేవుణ్ణి ఎవరు గుర్తుపడతారో వారి విషయంలో ఆయన విజృంభించునుగాక, బలమును ప్రదర్శించునుగాక. ఆయన మహాపరాక్రమవంతుడు, బలశాలి, బలిష్ఠుడు. ఆ మాట తెలుగులో ఎలా చెప్తే బాగుంటుందబ్బా, నేను తెగ వెతికిన. అంటే ఐడియా ఎలా ఉంటుందంటే, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, అన్నిటికీ ఆయన మించినవాడు. ఆయన అది అన్నిటికంటే బలములో కానీ, జ్ఞానములో కానీ, శక్తిలో కానీ. అదే మీరు 17:1 చదువుతాం ఆదికాండంలో. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చేమన్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు, నా సన్నిధిలో నువ్వు ఎలాగుండాలి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు ఎలాగుండాలి, నిందారహితుడిగా ఉండి తీరాలి అన్నాడు. అంతే, దెబ్బతో నోట మాట వస్తే ఒట్టిక అట్లా ఉండడం అలవాటు పడ్డాడు. ఇప్పుడు యాకోబు బలిష్ఠుడు అనేది ఇంకొక పాయింట్. అదే అమ్మ దావీదు గారికి ఇంకోటి చదువుదాం. ఇది ఎలాగుందంటే 150వ కీర్తన, అందులో మీరు 2వ వచనం చూడు సార్, ఏమని రాశాడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. స్తుతించండి అమ్మ. ఆయన బలాన్ని బట్టి నువ్వేం చేయాలట, ఆయన బలాన్ని బట్టి మ్రొక్కుకోవాలమ్మ. మ్రొక్కుకోవడం అంటే ఎలాగంటే, మ్రొక్కుకోవడం అంటే వినండి అమ్మ, జనరల్గా ఏదైనా నేను దేవునికి ఇస్తాను అని మొక్కుకునే దానికన్నా, ప్రభువా నీకు నేను సమర్పించుకుంటానని మొక్కుకోండి. జనరల్గా ఏంటంటే, ప్రభువా నీకు కుర్చీ ఇస్తాను. ఎవరికి కావాలి కుర్చీ, నువ్వే పెట్టుకో. కుర్చీ వద్దు, గిర్చి వద్దు, నిన్ను నువ్వు దేవునికి ఏం చేయి, మొక్కుకోవడం అంటే నా జీవితంలో ఎప్పుడు నీ ముద్ర ఉండిపోవాలి, నేను నీ మనిషిని అనే సంగతి తెలియాలి. అలా రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీకు తెలియనంత బలవంతుడే నీ విషయంలో విజృంభించునుగాక, నీ విషయంలో మేలుకొనుగాక, నీ విషయంలో కార్యములు చెయ్యునుగాక. ఇక నన్ను వదిలిపెట్టాలి కానీ ఇంకొక వచనం చెప్తాను. 145 4వ వచనం ఒకసారి చూడమ్మా, ఏమంటాడు అక్కడ. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేస్తారు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ఏం చేస్తాను, భీకర కార్యం ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. కొనియాడేటట్టుగా నేను ఉంటానబ్బా, వివరించేటట్టుగా నేను ఉంటానబ్బా. ఇప్పుడు ఆయన గొప్ప కార్యాలు, ఇక నేను ప్రభువుని అడుగుతాను ఏమనంటే, ప్రభువా నేను ఇంకా బతుకున్నానంటే ఎందుకో తెలుసా, నా కోసం ఏం కాదు, నా కాలం అయిపోయింది, టైం అయిపోయింది నాకు తెలుసు, కానీ నేను ఇంకా బతుకున్నాను అంటే అది నీ కోసమే. నేను ఎప్పుడు ప్రభుత్వం ఇదే చెప్తా, నేను బ్రతుకున్నాను అని అంటే నా దగ్గర చాలా లిటరేచర్ ఉంటుంది, చాలా బుక్స్ ఉంటాయి, ప్రతి దాని మీద అవర్స్ టుగెదర్, రాత్రంతా కష్టపడిన అవ్వదు, అలా కష్టపడతాను. కానీ ప్రభుతో అంటాను, ప్రభువా ఇంతలాగే నీ కోసం సిద్ధపడుతుంటే నేను ఒకవేళ బతుకున్నానంటే ఎవరి వల్ల, నిన్ను బట్టే అని అంటాను. అయ్యో ఆయనే నాకు ఊపిరయ్యాడు, ఆయనే నాకు బలమయ్యాడు, ఆయన. ఎందుకంటే నాకు ఎవరు లేరమ్మా, నేనే హైదరాబాద్ మనిషిని కాదు, తెలుగుడిని అసలు కాదు. మరి ఎలాగబ్బాయి ఏరియాలో బతకాలంటే ఎంతమంది అడ్డొస్తారు సార్, ఎవడరా నువ్వు అని చెప్పి స్టేజ్ నుంచి దింపిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే వీడి భాష అర్థం కావట్లేదు, దింపిన వాళ్ళు తెలుసు, బోల్డన్ని జరిగినాయి. కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు ప్రభు కోసం బతుకు, ప్రభు నీ విషయంలో బలవంతుడై ఉండునుగాక. నిన్ను ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే వాడికి పుట్టగతులు లేకుండా తొక్కిపడేస్తాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం. సరేనమ్మా, నేను వాక్యం ముగిచ్చేస్తాను, వెళ్ళిపోయింది టైం, వెళ్ళిపోయింది, అది అలాగే వెళ్ళిపోతుంది. అబ్బో ఇది ఎక్కడదో కానీ ఒక్క పాయింట్ చెప్తా. ఇప్పుడు మనకు కొన్ని సమస్యలు వచ్చినాయి, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు ఎలాగా ఏమనుకోవాలో తెలుసా, అసలు ఇక్కడ నాకైతే ఇలాగుంది, ఇదే విషయంలో నా ప్రభువు కనుక విజృంభిస్తే ఏం చేస్తాడు అని ఎదురు చూడండి. అర్థమైందా? ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, నా బాటికి నేను హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నా, అవ్వదు, ఏదో అయితే అవ్వట్లేదు, ప్రార్థన చేస్తున్నా సరిపోవట్లేదు. అప్పుడు ఒక్కటే అనండి, ప్రభువా ఈ విషయంలో నువ్వైతే ఏం చేస్తావు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఒక రెఫరెన్స్ చదవండి అమ్మ, ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం అమ్మ 20వ అధ్యాయం అమ్మ 12వ వచనం ఒకసారి చదువుతావా? నేను ఇంకొక రెఫరెన్స్ చెప్పి ఆపేస్తాను, ఇక మిగిలింది ప్రభువుని మీకు నేర్పునుగాక. చదువమ్మా, ఇది ఒకటే. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును అమ్మా ఏంటమ్మా, నా వ్యాజ్యం అంటే ఏంటది? నా వ్యాజ్యం అంటే ఏంటి? నాకున్న సమస్య, నాకున్న బాధ,
నాకున్న కష్టం. ఈయన ఇంగ్లీష్లో మీరు చదివినా లేదా ఏదో తమిళ్లో ఎట్లా రాశాడంటే నా కార్యాలను నీ చేతిలో పెడుతున్నాను అని ఉన్నది. కానీ ఇక్కడ మనకు తెలుగులో బాగుంది. ఏముందంటే నా వ్యాజ్యము ఇది తీరేదట్లేదు, ఆరేదట్లేదు. అమ్మో, నోరు ఇలాగ ఎత్తి మాట్లాడదామంటే అవతల వాళ్ళు ముందు నిలబడలేకపోతున్నానా. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇర్మియా గారు, తీసుకెళ్ళి ప్రభువా నా వాద్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. అప్పుడు బల పరాక్రమవంతుడు ఏం చేస్తాడు అక్కడ? మీకు నిజంగా చెప్తున్నా, మీ సమస్యలు ఎవరి చేతిలో పడేసేయాలి? అందుకే ఎప్పుడైనా మీరు ఏం పాడాలో తెలుసా? ఎప్పుడో ఒకసారి పాడతారు. ఎప్పుడు పాడతారు? ఇది నా సంకటములన్నీ తీరిపోయాను బాప్తిసం దగ్గర. అవునా? ఈసారి ప్రతిసారి పాడుకోండి. దేవునికి స్తోత్రం. ప్రతిసారి కూడా పాడుకోవాల్సిన పాట. నా బాధలు పోయినందుకు స్తోత్రం, నా కష్టాలను గట్టెక్కించినందుకు స్తోత్రం. చిన్న జీవితాల్లో పెద్ద దేవుడు బల పరాక్రమవంతుడుగా నీ విషయంలో నా విషయంలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. చదవమ్మా. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతి దండన నేను చూతును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకటి నా మీదకి పద్దాక ఈ దేవుని విషయంలో ఆటంకంగా వస్తున్నాడు. చూశాను, అరే నాయనా నీకు అర్థం కావట్లేదు, జాగ్రత్త అని అంటే కూడా అని ఎలాగనేవాడు. ఈ అన్ని ఒక రోజు అన్నీ మూసేస్తాడు, జాగ్రత్త అని అన్నీ ఆడికి చెప్పాల్సి వచ్చింది. కానీ ఎందుకోనండి ఒకరోజు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకురా అని అన్నాను. తీరా చూస్తే ఆడి ఇల్లు ఎక్కడో లేదు. ఆడి ఇల్లు సొంత ఇల్లోడు కూడా సొంత ఇల్లు వదిలేసి ఏమైపోయాడు అంటే, నేను అంటున్నా దేవుని బిడ్డలుగా మీరు ఉండడం అలవాటు చేసుకోండి. దేవుడు మీకు అడ్డొచ్చే వాటన్నిటిని తొలగించునుగాక. నేను ఆశ్చర్యంగా అన్నాను, ఏ సార్ ఏంటి ఎక్కడో కనిపించాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఇంటి దగ్గర అంటే, ఏం ఉండబుద్ధి కాలేదండి అమ్మేసానండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇబ్బంది చేయాలనుకున్న వాళ్ళు దేవుడు ఉండనిస్తాడా మన దగ్గర? దేవునికి స్తోత్రం. కదిపేసునుగాక, ఏమంటే దూరం చెయ్యునుగాక. ఇంకొక చిన్న విషయం, ఇదొక్కటే క్లోజ్. ఏమంటే ఇంకేం కంగారేం పడకుండా ముగిచేస్తా. ఇదొక్కటే రామ్మ, ఇదొక్క వచ్చిన 2వ రాజులు 19వ అధ్యాయం అమ్మ 14వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు మీరు చదివితే అక్కడ హిజ్కియా గారు ఉన్నారు. ఎవరమ్మా ఆయన పేరు? ఎవరమ్మా? హిజ్కియా గారు ఉన్నారు, రాజుగారు. ఆయన దగ్గరికి ఆడి పేరేం పేరండి? ఏమ్మా అది చదువుతావా? హిజ్కియా దూతల చేతిలో సన్హెరీబు రబ్షాకే అనేవాళ్ళు, అంటే రాజుగారు అన్నమాట. వాళ్ళు వచ్చి, హిజ్కియా ఇక నీకు రోజులు చల్లవు, అయిపోయింది నీ సంగతే, నేను అట్లా చేసేస్తా అని పెద్ద పేపర్ రాసి అన్నీ ఇట్లా చేస్తున్నా, నువ్వేం పెద్ద ఇదిగో లొల్లి చేయకో, నేను నీకు మా అయితే ఒక 2000 ఎన్నో గుర్రాలను ఎత్తాను, రథాలు లాంటి ఎత్తాను, తీసుకుని వెళ్ళిపో. అంతేగాని ఇక్కడ నువ్వు ఊరికే ఈ ప్రజలకి నువ్వు ఏదో గొప్ప అని అనొద్దు అని బెదిరించేశాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, హిజ్కియా గారు ఇదేట్రా బాబు ఇలాగొచ్చింది సమస్య అని, ఏమంటే ఆ సమస్యను ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి అక్కడ ఎలా పరిచాడట. ప్రభువా ఇగో నీ బిడ్డల మీదకి నా మీదకి ఎవరైనా నీ మీదకి ఇలాగ యుద్ధానికి వచ్చినా నెగ్గుతాడా? నువ్వు చెప్పు అంటున్నాడు. సమస్య ఎవరిదే? హిజ్కియా గారిది. కానీ ఇప్పుడు ఈ సమస్య ఎవరిది అంటున్నాడు? ఈ సమస్య నీదే. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఎవరిది? మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరిది? అది మీదా దేవుందా? అలా రండి అయ్యా, ఈ వచనాలు చెప్పేది అదేనయ్యా. అప్పుడు దేవుడి దగ్గర ఇలా పరిచి చదువు దేవుడా ఈ సమస్యలు నీయే. ఈ నా మీదకి వచ్చి ఆడు అలా కేకలేస్తున్నాడు, వాడు వచ్చి ఇలా చేస్తానంటున్నాడు, మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాడు అనగానే దేవుడు అండి ఆ రోజేనట. ఇక అమ్మ ఈ వచనం చదువమ్మా, అందులో ఎందుకైనా మంచిది. 35వ వచనం చదువుతావా? 35 అదే 19. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి. అమ్మమ్మ ఏ రాత్రి అంటే దానికి ముందు ఈయన ఏం చేశాడు? దేవుని సేవకుడు ఆ రాజుగారు లోపలికి వెళ్ళి మందిరంలో ఆ పేపర్ ఇలా పరిచి, ప్రభు ఇది చదువు ఇది ఇట్టా వచ్చాడు, కేకలేస్తున్నాడు, ఇలా లొల్లి చేస్తున్నాడు, ఇలాగ ఊరికే బయట ఉండి ఒరులుతూ ఉన్నాడు, వాడి సంగతి తేల్చి. ఆడేమో చిన్నోడు కాదు, ఆడు రాజాడు, అర్థమైందో సైన్యంతో వచ్చాడు, పెద్ద గుంపుతో వచ్చాడు. మరి ఇవన్నీ పరిష్కారం చేయడానికి యాకోబు దేవుడు బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఆ రోజు రాత్రే
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆ. అషూరు వారి దండు పేటలో వచ్చేసి 1,85,000 మందిని అమ్మమ్మ, హతము ఎంతమంది చేసెను. ఎంతమంది 1,85,000 మందిని 1,25,000 నేను నిజం చెప్పమ్మా 85 1,20,000 మంది కాదా 87 1,85,000 మంది హతము చేసెను. ఏమయ్యారటమ్మా? ఉదయమున పేపర్ ఎక్కడ పెట్టాడు ఈయన? ఆ లెటర్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని దగ్గరికి రండి సార్. ఏదో పాస్టర్ గారు ఏదో ఆడు పని పట్ట లేకుండా ఏ వాక్యం ఎలాగ ఎత్తి ఏరుకొని వచ్చి చెప్పుకుంటాడు అనుకోకండి. అలా కాదమ్మా, నేను చెప్తున్నా. మీ దగ్గర నేను వాక్యం చెప్పడానికి ఇది దేవుడు రికార్డు చేయును గాక. ఈ సంగతి అక్కడ ఆయన ఏంటంటే ఇక్కడ ఎవరికి అవసరం ఉందో ఆ వాక్యాన్ని దేవుడు తెచ్చి పెడుతున్నాడని నేను నమ్ముతున్నా. అర్థమైందా? నా సమస్యల్లోంచి నన్ను పైకి తీసుకురావాలని ఉంది కనుక, అరే నీ సమస్యలు తెచ్చి నా మందిరంలో పెట్టావు, నేను చూసుకుంటాగా దెబ్బతోటి అదే రోజు రాత్రట దేవుడు తన దూతను పంపిస్తే ఆ దూత ఆ విరోధుల మీదకి వెళ్ళగానే 1,85,000 మంది ఎవడైనా కనిపిస్తే కొట్టు. తెల్లారేటోళ్ళకి ఎవడి కాడికి కంటి చూపు తప్ప నోటు మాట ఉంటే వస్తు. ఎవరండి ఈయన? యాకోబు యొక్క సరే ఇప్పుడు యాకోబు పేరు పెట్టేసి ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? ఎవరి పేరు చెప్పాలి? అమ్మ నీ పేరు చెప్పమ్మా. శ్యామల గారి యొక్క దేవుడు ఎవరని చెప్పారు మీరు? పరాక్రమవంతుడు అన్నారా? అదేనా? లేదా అమ్మ నువ్వేమంటావమ్మా? పాప ఈ అమ్మగారు నువ్వు చెప్పు. అలాగే ఈవిడి ఇగో ఇక్కడ కూర్చొని ఏం ప్రాణాలు లేనట్టు కూర్చుంటుంది. సరే నువ్వే చెప్పమ్మా. ఎవరా నీ విషయంలో ఆయన ఎవరు? మైటీ వారి. అమ్మో ఇంగ్లీష్లో కొట్టేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. బలమైన పరాక్రమమైన యాకోబు యొక్క బలిష్ఠుడైన ఆయన నిలబడ్డాడు అనగానే నేను ఈరోజు చెప్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను ఇలా సేవకుడిగా చెప్తున్నా, ఏమన్నా ఉంటే మీ సమస్యలు ఇక్కడ పడేసేయండి, పేపర్లో రాసి ఇక్కడ పడేసేయండి. మీ అమ్మగారు వాటిని తీసుకెళ్ళి ప్రార్థన చేసి ప్రభు దగ్గర వీటన్నిటికీ పరిష్కారం చేశాడు దేవుడని 1,85,000 మందిని లేపుకొని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు అక్కడ. మనకున్న సమస్యలు చిన్నవి సార్. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఇక మిగిలిన వాక్యాన్ని ఎట్లయినా సరే ప్రభు నాకు నేర్పించి వాక్యం అని చెప్పి అడిగేసేయండి. ప్రభు ఇందులోంచి కొత్త విషయాలు దేవుడు నీకు నాకు నేర్పునుగాక. ఆమేన్.